చలో 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 బీసీ బీసీ నువ్వే నీ తలరాతను రాసుకోలేసి చలో 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 బీసీ నువ్వే నీ తలరాతను రాసుకోలేసి 60% ఉండి అడుక్కునుడు ఏంది ఎవడా బిచ్చం ఎత్తే చెయ్యి సాపుడేంది ఓటేసే రోబోలా అయ్యా మనమేంది రాజకీయ అంటరాన్ని బతుకు మనకు ఏంది కమ్మరన్న సుత్తి గౌడన్న మారు కత్తి కాపన్న బయలెల్లవే నాగలి ఎత్తి గొల్ల కురుమ చెల్లి ముదిరాజు పెద్ద తల్లి చూపిద్దాం వడ్ల పెద్ద బాడిస శక్తి మనం ఎంత మందో మనకు అంత వాట వచ్చేదాకా గల్లి గల్లిలోల్లే పెట్టు బీసీ పుట్టుక పుడితే చీమునెత్తురుంటే బీసీలో బీసీలకు ఏద్దాం ఓటు ఓటు ఏ చలో 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 బీసీ నువ్వే నీ తలరాతను రాసుకోలేసి కుమ్మరి చెయ్యి సృష్టించును కుండా వడ్డెర గన్ను పగలేసును బండ ఉప్పరి తాపి నిర్మించును ఇల్లు చాకలి తల్లి ఉతికేసును మైలా స్వర్ణకారుని నగలు అద్దును అందం మంగలి కత్తెర మనలా చేసును శుభ్రం పద్మశాలినే తన్నల బట్టల వర్ణం మేరన్నల కుట్టుకలతో మెరుసును దేహం ప్రతి వస్తువు తయారీలో మనమే ముందు పంటలు పండించే కాడ మనమే ముందు జనాభా లెక్క చూస్తే మనమే ముందు జెండాలు మోసే కాడ మనమే ముందు అసెంబ్లీలో ముందెందుకు లేమురా మనము అసలు కాడ మనమెందుకు కొసకైనాము ఎత్తు పొడవలెత్తు ఇరువాలు గొర్రు కొట్టు మోసాలను కర్రు కాల్చి వాతే పెట్టు కటిక కత్తి పట్టు వారు కట్టె ఎత్తు బీసీలను అనిచెటోని బిర్రుగా కొట్టు కొట్టు పుట్టుక కాడ మనమే ఉంటాం పురుడే పోసే మంత్రసానులం రోగం నొప్పి బాధ ఏమొచ్చినా మందులు ఇచ్చే మందులలో చావుల కాడ మనమే ఉంటాం పాడే ముందు ఆడి పాడే గంగెట్టోళ్ళం కాటిల పెట్టి కాల్చే కాడ కాపల కాసే కాటి కాపరి వాళ్ళం 100కు పై కులాలం అన్నదాతలం సిలువను భుజాన మోసే యేసు బిడ్డలం పండుగస్తే గాజులేసే పూసలోళ్ళం దేవునికే రూపమిచ్చే మేటి శిల్పులం పుట్టుక బతుకు చావులుండే బీసీలం అయిన మెట్ల రాజకీయ అంటరానోళ్ళం 500 ఇచ్చి బీసీల ఓట్లు నొక్కి 5 లక్షల కోట్లు మింగుతాండ్లు నక్కి మన గొడ్డలి ఘాటు గడ్డపార కోటు చూపిద్దాం ఒక్కటయ్యే బీసీ బేటో ఏ చలో 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 బీసీ బీసీ నువ్వే నీ తలరాతను రాసుకోలేసి ఏ చలో 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 బీసీ బీసీ నువ్వే నీ తలరాతను రాసుకోలేసి
చలో 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 బీసీ బీసీ నువ్వే నీ తలరాతను రాసుకోలేసి చలో 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 బీసీ నువ్వే నీ తలరాతను రాసుకోలేసి 60% ఉండి అడుక్కునుడు ఏంది ఎవడా బిచ్చం ఎత్తే చెయ్యి సాపుడేంది ఓటేసే రోబోలా అయ్యా మనమేంది రాజకీయ అంటరాన్ని బతుకు మనకు ఏంది కమ్మరన్న సుత్తి గౌడన్న మారు కత్తి కాపన్న బయలెల్లవే నాగలి ఎత్తి గొల్ల కురుమ చెల్లి ముదిరాజు పెద్ద తల్లి చూపిద్దాం వడ్ల పెద్ద బాడిష శక్తి మనం ఎంత మందో మనకు అంత వాట వచ్చదాకా గల్లి గల్లిలోల్లే పెట్టు బీసీ పుట్టుక పుడితే చీమునెత్తుకుంటే బీసీలో బీసీలకు ఏద్దాం ఓటు ఓటు ఏ చలో 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 బీసీ బీసీ నువ్వే నీ తలరాతను రాసుకోలేసి కుమ్మరి చెయ్యి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన న్యూస్. నేను సిద్ధగాను సుదర్శన్. తీన్మన్ మన మిత్రుడు తీన్మన్ అభ్యర్థులకి వెల్కమ్. ఇక ఆర్టీఆర్ ప్రెజెంట్స్ మన న్యూస్కు స్వాగతం. నిన్న నైట్ అంటే అసలు యాక్చువల్గా 2 రోజులుగా ఇవాళ 3వ రోజు 3 రోజులుగా ఆమరణ నిరాహార దీక్షకు దిగినటువంటి BWU ఆర్టీసీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ ముదిరాజ్ని నైట్ 1 గంటకు పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి ఆర్టీసీ హాస్పిటల్లో వేసిండ్రు. ఆయన దీక్షని భగ్నం చేసే ప్రయత్నం చేసిండ్రు. ఆయన ఎందుకు దీక్ష చేస్తున్నాడు? తెలంగాణ రాజ్యాధికార పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి ఆర్టీసీ కార్మిక సంఘం BWU. అయితే ఈ సంఘం అధ్యక్షునిగా ఆయన ఎన్నికైన తర్వాత ఆర్టీసీ కార్మికుల యొక్క ప్రయోజనాలే ప్రధానం. ఆర్టీసీ కార్మికులకు 100% మంచి జరగాలి. మరి మంచి జరగాలంటే ఏం చేయాలి? ప్రభుత్వంలో విలీనమైనటువంటి మాట చెప్పిండ్రు. ఈ 32 డిమాండ్లలో మొన్న గతంలో పెట్టినటువంటి 32 డిమాండ్లలో ప్రధానమైనటువంటి డిమాండు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం. దానికి ప్రభుత్వం కూడా ఒప్పుకుంది కానీ అపాయింటెడ్ డేటు ఇంకా ప్రకటించలేదు. ఆ డేటు ప్రకటించండి. ఆ తర్వాత కార్మిక సంఘాలకు సంబంధించిన ఎన్నికల తర్వాత విషయం అది. ఎందుకంటే కార్మికుల ప్రయోజనాలు ముఖ్యం ప్రధానంగా ఫస్ట్. ఇప్పుడు ఆ తర్వాత కార్మికులకు ప్రొటెక్షన్ కోసం, కార్మికుల రక్షణ కోసం ఈ కార్మిక సంఘాలకు సంబంధించిన ఎన్నికలు పెట్టడం అనేటువంటి చేయండి. కానీ ఫస్ట్ అయితే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేటువంటి డిమాండ్ తోటి దీక్షకు కూర్చున్నాడు సంపత్ ముదిరాజ్. తీన్మాన్ మల్లన్న పూర్తిగా మద్దతు ప్రకటించడమే కాదు, అక్కడ దీక్ష కూర్చున్నటువంటి వాళ్ళ మల్కాజ్గిరిలో ఉన్నటువంటి సంపత్ ముదిరాజ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి సంఘీభావం ప్రకటించడంతో పాటు ఈ ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేస్తుందా లేకపోతే ఇంకేం చేస్తుంది, ఏం కథ అనే విషయాన్పైన నిలదీసిండు తీన్మాన్ మల్లన్న. అదే దీనిపైన మొత్తం కూడా ప్రభుత్వం నిజంగా ఒకవేళ ఏం చేయాలి? ఇట్లా దీక్షలు జరుగుతూ ఉన్నాయి, తర్వాత నిరసనలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం మీద ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేటువంటి డిమాండ్ ఉన్నది. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలి? దిగొచ్చి మాట్లాడాలి. ఏమని? మేము విలీనం చేస్తాం, లేకపోతే ఇప్పుడు విలీనం చేయడానికి కొంత టైం పడుతుంది కాబట్టి, ఎందుకంటే కొంచెం అది ఎట్లా విలీనం చేయాలి, ఏం కథ, ఈ పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి విషయాలను అబ్జర్వ్ చేయాలి, దానికి టైం పడుతుంది. కాబట్టి అపాయింటెడ్ డేట్ని ప్రకటించాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. కానీ ఆ ప్రభుత్వం ఆ పని చేయకుండా ఎవరైతే ఆ ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడో ఆ ఆర్టీసీ నాయకుడిని, కార్మిక సంఘాల నాయకుడిని తీసుకుపోయి ఇప్పుడు ఆర్టీసీ హాస్పిటల్ వేసిండ్రు. దీక్షను భగ్నం చేసేటువంటి ప్రయత్నం అన్నమాట ఇదంతా. మొత్తం కూడా నీళ్లు లేకుండా మొత్తం కూడా ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు. అయితే తీన్మాన్ మల్లన్న క్లియర్గా చెప్పిండు, 100% ఆర్టీసీని విలీనం చేస్తారా, మరి ఇంకేం చేస్తారా, అసలు విషయం మీ కథ ఏందని చెప్పేసి నిన్న గట్టిగా నిలదీసిండు. విషయం ఏంటంటే
ఆర్టీసీ కార్మికులందరూ కోరుకుంటుంది అదే. అయితే ఇక్కడ కార్మిక సంఘాలకు ఎన్నికలు పెట్టాలనే డిమాండ్ కూడా ఉంది కదా అని కూడా కొంతమంది అంటారు. కానీ ఇది తర్వాత డిమాండ్. అది ఫస్ట్ ఆర్టీసీని విలీనం చేసేటువంటి ప్రక్రియను ప్రారంభిస్తున్నారా లేదా, దానికి సంబంధించి ఎప్పుడు డేట్ ప్రకటిస్తున్నారు, ఎప్పుడు అపాయింటెడ్ డేట్ ఎప్పుడున్నది, ఏం కథ, ఈ విషయం క్లారిటీ వచ్చిన తర్వాత అది లెక్క. కానీ ఈ సంఘాలకి ఎన్నికలు అనేటువంటి పేరుతోటి తాత్సారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఆర్టీసీలో రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు సంబంధించి కానీ, ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగులకు ఏదైనా ఆరోగ్యానికి సంబంధించి కానీ, లేకపోతే ఇంకేమైనా విషయాలకు సంబంధించి కానీ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి 100% విలీనమైనటువంటి ప్రక్రియ మొదటగా జరగాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. నిన్న తీన్మన్ మల్లన్న ఈ విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా నైట్ 1 గంటకు మా కెమెరామెన్ కూడా అక్కడనే ఉన్నారు. ఉంటే ఆ కెమెరాని లాక్కొని తర్వాత అందులో నుంచి చిప్పు తీసుకొని, లేకపోతే ఇంకా కెమెరా వలగొడతాని చెప్పి అంటున్నాడు ఆయన ఎస్ఐ. కెమెరా వలగొడతావా, నేను వలగొట్టన్నా అంటున్నాడు. ఆ కెమెరాని లాక్కొని దాంట్లో చిప్పు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయినరు. ఎందుకంటే ఆ విజువల్స్ దొరకకుండా ఒక 40-50 మంది పోలీసులతోటి, ఇక తర్వాత ఆర్మర్డ్ రిజర్వ్డ్ పోలీసులను కూడా తీసుకొచ్చిండ్రు. ఏఆర్ కానిస్టేబుల్ని, తర్వాత ఏసీపీ, సిఐ, తర్వాత ఎస్ఐలు, వీళ్ళందరూ కూడా మొత్తం వచ్చేసి నిన్న నైటు ఒక హంగామా చేసిండ్రు. అయితే నిన్న అంతకుముందే తీన్మన్ మల్లన్న ఏది ఆ దీక్షకు సంఘీభావం చెప్తూ నిన్న క్లియర్గా మాట్లాడిండు. ఈ చేతగాని పరమ దద్దమ్మ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాము. నీ పని చేసుడా, ఆర్టీసీని విలీనం చేసుడా, 2 ఆప్షన్స్ మా ముంగట్టున్నాయి. ఇక నువ్వే నిర్ణయం తీసుకో. బంతి నీ కోట్లోనే ఉంది. సంపత్కి, కుమార్కి, ఆర్టీసీ కార్మికుల లోకానికి ఎవరికి ఏ చిన్న హామీ జరిగినా, లేకపోతే ఏదన్నా హానికరమైన వ్యవహారం జరిగినా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటది. ఆ రాష్ట్రంలో ప్రజల ఆగ్రహజ్వాలకు గురయ్యేటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా వెంటనే విలీనం డేటును ప్రకటించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 2023లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి క్యాబినెట్లో అయిపోయింది ఇక రేపే విలీనం కథ కార్ఖానాని బ్రేకింగ్ న్యూస్ లేచినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూసినాం. మరి వాటికి ఏమైనా పర్థం ఉందా? మేము కూడా రేపు పొద్దుగాల మళ్ళీ రేవంత్ రెడ్డికి ఓటు అని మేము చేసే పని చేయాల్సి ఉంటుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. అయిపోయింది. 2028 నాటికి మీరు చేయకపోతే మేము ఎట్లా చేసుకోవాలో మేము చేసుకుంటాం. ఆ దసరాల మీద సంతకాలని చెప్పి తెలియజేసుకుంటూ, సంపత్ ముద్ర తర్వాత కుమార్ ఇద్దరు కూడా ఆర్టీసీ కార్మికుల కోసం, తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి దీక్ష చేస్తే తీన్మన్ మల్లన్న పూర్తి సంఘీభావం ప్రకటించేసి గవర్నమెంట్కి ఒక హెచ్చరిక కూడా జారీ చేసిండు. ఈ నేపథ్యంలో ఒకవేళ చేస్తారా, లేకపోతే ఇంకా పరిస్థితి ఏంది అంటే మొత్తం మీద ఇదేమో ఎటో పోతట్టుంది, తర్వాత ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయేమని చెప్పేసి ప్రభుత్వం భావించి నైటు ఇట్లా షిఫ్ట్ చేసేసి ఇక్కడ తార్నాకలో ఉన్నటువంటి ఆర్టీసీ హాస్పిటల్కు తరలించిండ్రు వాళ్ళిద్దరిని. నిన్న వాళ్ళని నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి కుమార్ గారు, అలాగే ఇక్కడికి వచ్చి వారికి మనోధైర్యం నింపుతూ అనుక్షణం వారిని కంటికి రేపలా చూసుకుంటూ ఈ ఆర్టీసీ కార్మిక లోకాన్ని ఉత్తేజపరుస్తూ, కార్మిక లోకాన్ని కదిలిస్తూ కనువిప్పు కలిగే విధంగా మా నాయకులందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తాం. ఇవాళ సంపత్ ముద్రాజ్ చేస్తున్నటువంటి దీక్ష ఏదైతే ఉందో, మా కుమారన్న చేస్తున్నటువంటి ఆమరణ నిరాహార దీక్ష ఏదైతే ఉందో, ఈ దీక్ష 35,000 మంది ఆర్టీసీ కార్మికుల దీక్ష. ఈ దీక్ష తీన్మార్ మల్లన్న దీక్ష, జాతుల దీక్ష. ఇలా ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలదీస్తాం. విలీనం ఎట్లా కాదో మా సంఘం చూపెడుతుంది. జేఆర్టీసీ వచ్చను మల్లన్న, కదిలి వచ్చే రామాయన్న. నిన్న ఇది మల్లన్న, కదిలి వచ్చే రామాయన్న.
నాయకుడు మా మల్లన్న తెలంగాణ రాజ్యాధికారపు విభావం మల్లన్న సంపదన్నకు కుమారన్నకు సంఘీభావం మల్లన్న నిరార దీక్షకు మద్దతు నిలుపక వచ్చను రామా మల్లన్న నిరార దీక్షకు 35,000 కార్మికుల గుండె బలము రామాయన్న 35,000 కార్మికుల 35,000 కార్మికుల గుండె బలము రామాయన్న 35 ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుగా తిన్నారు మా మల్లన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుగా తిన్నారు మా మల్లన్న సాధించేదాకా వెనక్కి తగ్గడు మా అన్న విలీనము సాధించేదాకా వెనక్కి తగ్గడు మా అన్న వెనక్కి తగ్గడు మా అన్న మా మల్లన్న వెనక్కి తగ్గడు మా అన్న మా మల్లన్న ఇట్లా నిన్న దీక్ష కొనసాగింది 100%. ఇది ఎట్టి పరిస్థితుల్లో విలీనం చేసే వరకు వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి తీర్మానం మల్లన్న మాట్లాడిండు. అక్కడ కుమారన్న తర్వాత అక్కడ సంపత్ ముదిరాజ్ చేస్తున్నటువంటి దీక్షను మొత్తం మీద ఎలాగైనా భగ్నం చేయాలా, లేకపోతే ఇబ్బంది అవుతట్టుంది. మొత్తం కూడా కార్మిక లోకమంతా కూడా అటువైపే కదులుతూ ఉంది. ఎవరు ఆర్టీసీ కార్మికులు 35,000 మంది కార్మికులు ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఇటువైపే చూస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఏంది పరిస్థితి అని చెప్పేసి ప్రభుత్వం ఈ కథ చేసింది. ఈ కథ చేయడం కాదు, మీరు చేయాల్సింది ఏంది, ఆర్టీసీని విలీనం చేసేటువంటి ప్రకటన చేయండి. అపాయింటెడ్ డేట్ని ప్రకటించండి. ఎప్పుడు విలీనం చేస్తారో ఏం కథ అనే డేట్ ప్రకటించండి. అట్లా కాకుండా ఉట్టిన చేస్తే ఎట్టి పరిస్థితులు ఆగదు. ఇది ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచిండ్రు. ఆ రథచక్రాలు ఆపినరు. ఆపడంతో మొత్తం కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఒక నిర్బంధం కొనసాగింది. నిర్బంధం కొనసాగితే దాన్ని ఛేదించుకొని ఎట్టి పరిస్థితుల్లో మేము ఆర్టీసీ రథచక్రాలను తిప్పము అని చెప్పేసి అప్పుడు ఆపేసిండ్రు. కాబట్టి తెలంగాణ ఉద్యమం అట్లా నడిచింది. ఇప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం, ఈ పోరాటానికి 100% తీర్మానం వలన మద్దతు ప్రకటించిండు. తర్వాత తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా మద్దతు ప్రకటించింది. అయితే విషయం ఏంటంటే ఇది ఉధృతంగా ఇంకా పెరుగుతుంది. ఈ పెరిగేటువంటి ఉద్యమాన్ని ఎట్లయినా అణచివేయాలనేటువంటి ఉద్దేశంతో అణచివేసేయడం మీ నుంచి కాదు. ఎందుకంటే అది వేరే విషయం కథ. ఆర్టీసీ కార్మికులు మొత్తం ఒక్కటిగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ హక్కుల కోసం అది. గతంలో తెలంగాణ కోసం కొట్లాడినారు, ఇప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు కొట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ సంపత్ ముదిరాజ్కి తర్వాత ఇక్కడ కుమార్కి పూర్తిగా మద్దతు వస్తూ ఉంది. ఆర్టీసీ నుంచి మొత్తం అంతా కూడా ఇక్కడికే దిగిపోతారని చెప్పేసి వాళ్ళని నైట్ లిఫ్ట్ చేసి షిఫ్ట్ చేసిండ్రు. ఆ విజువల్స్ కూడా కనిపించకుండా కెమెరామెన్లని దగ్గర ఆ చిప్పులు లాక్కొని అదంతా చేసిండ్రు అనమాట. ఇది నిన్న సాయంత్రం జరిగితే నైట్ 1 గంటకు కథ నడిచిందనమాట. ఇప్పుడు సంపత్ ముదిరాజు తర్వాత ఇక్కడ కుమారన్న ఇక్కడ తార్నాకలో ఉన్నటువంటి ఆర్టీసీ హాస్పిటల్లో ఇప్పుడు ఉన్నారు. వాళ్ళు చికిత్స పొందుతున్నారు అక్కడ. ఈరోజు ఎమ్మెల్సీ ఇలాంటి భయాన్ని ఇది ఇట్లుంటే ఇంకో కథ ఏంటంటే అసలు యాక్చువల్గా వీళ్ళ ఎట్లుంటాయంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ సడ్డకుడు వాళ్ళ మనుషులట. మనుషులు బెదిరిస్తున్నారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులని, కొంతమంది బెదిరిస్తున్నారట. అయితే ఏమని బెదిరిస్తున్నారు? హలో హలో గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సుదర్శన్ సార్. ఇప్పుడు అది నిన్న ఏం జరిగింది అసలు? ఎవరు బెదిరించిండ్రు, ఎవరు ఫోన్ చేసిండ్రు, ఏమన్నారు? అయితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి మహిళా, నా పేరు జ్యోతి పండాల్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నాను ప్రస్తుతం. అయితే ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సడకుడు ఒక బాధ్యత గల పోస్ట్ లో ఉన్నారండి. అలాగే వాళ్ళ రిలేటివ్ ఎవరు ఎన్ఆర్ఐ కొన్ని నెలల నుంచి నేను జైరాబాద్ లో పోరాటం చేస్తున్నాను ప్రజల కోసము నిస్వార్థంగా ఒక్క రూపాయి తీసుకోకుండా. అయితే
వాళ్ళ అనుచరులు కూడా చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు సార్. రాత్రి తాగి రాత్రి 1 గంటలకు ఫోన్లు చేయడము, నా గురించి క్యారెక్టర్ డిగ్రేడ్ చేస్తూ మాట్లాడటము వేరే వాళ్ళ ముందు, ఇలా నానా రకాలుగా, ఇంకా తాగి రాత్రి మెసేజ్లు పెట్టడం, చాలా నీచమైన మెసేజ్లు పెట్టడము, ఇలా చాలా రకాలుగా జరిగాయి. వీళ్ళకి లీడర్లకు కూడా చెప్పడం జరిగింది, కానీ వాళ్ళు పట్టించుకోలేదు. అయితే ఈ మధ్య కాలంలో ఇదే విషయాలు అంశాలని పేర్లు తీసుకోకుండా నేను స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది. అది మన రాష్ట్ర కమిటీ కూడా చూస్తున్నారు. మన పేర్లు తీసుకోండి, ఎందుకంటే పేర్లను తీసుకోవద్దు, మనం క్లియర్ గా చెప్పాలి లెక్క ఇప్పుడు, ఎందుకంటే పబ్లిక్ తెలవాలి కదా ఎవరు లంగలు ఎవరు అసలు ఏం చేస్తున్నారో తెలవాలి కదా. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సడకుడు సార్ ప్రస్తుతానికి సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి గారు వాళ్ళ రిలేటివ్ అని చెప్పుకు తిరుగుతారు. అతని పేరు ఉజ్వల్ రెడ్డి, ఎన్ఆర్ఐ అండి. అయితే వీళ్ళ అనుచరులు కొన్ని రోజుల నుంచి వాళ్ళ భాగవతాల గురించి నేను స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీళ్ళ చేసే భాగవతాలు, లీడర్లు చేసే అక్రమాలను కూడా ఎర్రమట్టి కూడా వీళ్ళు బండ్లు ఆపి వీళ్ళకి సపోర్ట్ చేయడము, వాళ్ళకి ఇల్లీగల్ దందాలకు కూడా చేస్తున్నారు అని చెప్పేసి నేను బయట పెట్టడం జరుగుతుంది. అయితే వాళ్ళ అనుచరుడు నిన్న ప్రమోద్ కుమార్ సాంద్ర అని దళితుడు తోని ఫోన్ చేయించారు. అంటే ఈ రెడ్లు ఫోన్ చేస్తే ఎక్కడ నేను గట్టిగా మాట్లాడుతున్నాను, బీసీ అని చెప్పేసి, మహిళ అని చెప్పేసి వీళ్ళు చేయకుండా ఒక దళితుడితో ఫోన్ చేయించి నీచంగా, అంటే దళితుడు ఇంకా నాకు ఏం అనలేరు, ఏం చేయలేరు అన్నట్టుగా, అంటే ఒక ఆడపిల్లతో మాట్లాడే పద్ధతి కాకుండా చాలా నీచమైన పదజాలం ఆడి నిన్న బెదిరిస్తున్నారన్నమాట. నువ్వు కడుపు కన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, ఆడపిల్లవా, చదువుకున్నావా, ఇట్లనే మాట్లాడతావా, నువ్వు అది ఇది నీకు హెచ్చరిస్తున్నాము, బెదిరిస్తున్నాము, మేము చూసుకుంటాము, ఇలాంటి లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు సార్ వీళ్ళు. అంటే నేను విన్నాను, నేను చెప్తే కూడా వినే పరిస్థితులు లేవు. నాకు దగ్గర కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి, బాధ్యతగా కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. కంప్లైంట్ చేయండి, కంప్లైంట్ చేసిన తర్వాత అలా సంగతి ఎంతో చూద్దాం. సార్ నేను పోలీసులతో కూడా మాట్లాడాను, డిఎస్పీ గారితో మాట్లాడితే మీరు వెళ్ళండి, ఎస్ఐ గారు ఉంటారు, వాళ్ళతో మాట్లాడండి అని చెప్పేసి వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. ఈ విషయం నేను మల్లన్న సార్ కి కూడా చెప్పడం జరిగింది రాత్రే. జ్యోతి నేను అండగా ఉంటాను ఈ విషయం పైన అని చెప్పేసి మల్లన్న సార్ కూడా చెప్పడం జరిగింది సార్. ఓకే ఓకే సరేనండి, థ్యాంక్ యూ. చూసారు కదా ఇటువంటి లంగ కథలు, ఏంద్ర నాయన బెదిరిస్తురు, ఇట్లా ఇవంతా అవసరం ఇప్పుడు ఇంత బెదిరిస్తే ఇంకేడికైతే బెదిరిస్తే మొత్తం భయపడిపోయి గదగద వణుకుతుండొచ్చునా? ఈ లంగ కథలు బంద్ చేయండి. పెద్ద ఇప్పుడు గతంలో పెద్ద కథలకే భయపడలేదు, ఇప్పుడు మళ్ళా మీరేదో బెదిరిస్తే మీరేదో అవసరం అట్లా. నిజంగా ఒకవేళ నిజాయితీగా ఉంటే నేను నిజాయితీగా ఉన్నా బరాబరిగా ఇట్లున్నా అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టు, మాట్లాడు, నువ్వు కూడా అని ఉంటే చెప్పు. కానీ దళిత బిడ్డలతోటి అంటే ఏమవుతుంది, ఇక్కడ వాడు తిట్టలేడు కాబట్టి ఏం చేస్తుందంటే మన దళిత బిడ్డలు, తర్వాత ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలతోటే మళ్ళీ ఈ కార్యక్రమం చేస్తున్నారు అనమాట. ఇవి బంద్ చేయరు, మంచిగా ఉండదు, మంచిది కాదు అది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా అది ప్రధాన కార్యదర్శి జ్యోతి పండల్, ఆమెని ఇట్లా ఫోన్ చేసి బెదిరించుడట, మీరు కార్యక్రమాలు చేస్తారా, మీరు మాట్లాడతారా, అట్లా చేస్తారా, ఇట్లా చేస్తారా అని బరాబరి చేస్తారు. మీ పని ఏందో కూడా చూస్తారు. ఇక ముందుగా వార్తల్లో వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుజుల జంట భూకంపాలు 920కి పెరిగిన మరణాలు. 920 మంది ఏది ఆచూకి దొరికింది, ఇవి శవాలు దొరికినాయి. కాకపోతే ఏంటంటే 50,000 మంది గల్లంతయ్యారంట. 50,000 మంది వాళ్ళ ఆచూకి దొరుకుతలేదు ఇంకా కూడా. కొంతమందిని మొత్తం కూడా శిథిలాల నుంచి తీస్తున్నారు, బిల్డింగ్లు ముగిలిపోతే ఆ బిల్డింగ్లకు కూలిపోయిన దాని కింద కొంతమంది ఉన్నారు, కొంతమంది చనిపోయినరో ఏమైందో తెలియదు. ఇంకా చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది వెలిజిల. ఇక్కడ అంటే ఆ దేశానికి సంబంధించి చాలా దేశాలు ఆపన్నాస్తం అందించడానికి రెడీగా ఉన్నామని చెప్తున్నాయి. భారత్ కూడా చెప్పింది క్లియర్గా, మీకు కావాల్సినటువంటి మెడిసిన్స్ని కానీ తర్వాత నాణ్యమైనటువంటి వైద్యాన్ని కూడా అందించడానికి మేము రెడీగా ఉన్నాం అని చెప్పేసి భారత్ తన బృందాలని పంపించింది. అంటే ఒక దేశం బాధపడుతున్నప్పుడు, ఒక దేశం అంటే భూకంపాల లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు పక్క దేశాలు అట్లా సహాయం అందిస్తుంటాయి. ఎందుకంటే ఇప్పుడు పక్క వాళ్ళు, మనము పక్కింటోళ్ళు ఒకవేళ బాగా దారుణంగా ఏదైనా ప్రమాదం జరిగితే చుట్టుపక్కల వాళ్ళు ఎట్లయితే ఆదుకుంటారో అట్లా ఆ దేశాన్ని ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, జరుగుతూ ఉంది.
కాకపోతే ఏంటంటే హృదయ విదారకమైనటువంటి ఘటనలు కనిపిస్తున్నాయి అక్కడ. లోపల ఉన్నటువంటి ఎవరైతే శిథిలాల కింద చిక్కుకుంటారు కదా, వాళ్ళు ఆర్తనాదాలు చేస్తున్నారు, తీయండి తీయండి అని. కొంతమందికి అసలు ఏం చేయాలని అర్థం కాక పాపం చేతులతోటే ఆ మట్టి పిల్లల్ని తర్వాత ఆ పిల్లలన్నీ కూడా తీసేస్తున్నారు. ఉండడం ఎక్కడ ఉంటున్నారంటే పాపం ఇప్పుడు ఇళ్ళల్లో కూడా కూలిపోవడానికి రెడీగా ఉన్నటువంటి ఇళ్ళల్లో ఉండలేరు వాళ్ళు. ఇక ఉండేది ఎక్కడ ఉంటున్నారంటే ఇక చెట్ల కింద, పార్కులల్లో, తర్వాత రోడ్డు మీద వచ్చి తలదాచుకుంటున్నారు. ఆ బతికినటువంటి వాళ్ళు పాపం దారుణమైనటువంటి పరిస్థితి ఉంది అక్కడ. 3,000 మందికి పైగా గాయాలు, శ్మశానాన్ని తలపిస్తున్న దేశ తీర ప్రాంతం, శిథిలాల కింద చిక్కుకున్న ఆప్తుల ఆర్తనాదాలు, తమ వారి కోసం చేతులతోనే మట్టిని, కాంక్రీట్ శిథిలాలను తొలగిస్తున్నారు. ఎందుకంటే పాపం ఇప్పుడు యంత్రాలు ఏమైనా పెడితే మళ్ళీ ఏమైనా అవుతుంది, లోపల వాళ్ళకి ఏమైనా అవుతుంది మరి పాపం. అట్లా వివిధ దేశాల సాయం కొనసాగుతున్న సహాయక చర్యలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. వరుస భూకంపాలతో ఉత్తర వెనుజులా అతలాకుతలమైంది. బుధవారం రాత్రి కొన్ని గంటల వ్యవధిలోనే సంభవించిన 2 శక్తివంతమైన భూకంపాల దాటికి వందలాది భవనాలు పేకమేడల్లా కూలిపోయిన విషయం తెలిసిందే. శిథిలాల కింద చిక్కుకున్న తమ వారిని కాపాడుకునేందుకు స్థానికులు చేతులతోనే మట్టిని, కాంక్రీట్ శిథిలాలను తొలగిస్తూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఈ ఘోర విపత్తులో ఇప్పటి వరకు 920 మంది మరణించినట్లు ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్జిగ్జ్ శనివారం ప్రకటించారు. పాపం దారుణమైనటువంటి మొత్తం కూడా ఎక్కడికక్కడ కూలిన భారీ అపార్ట్మెంట్ మొత్తం కూలిపోతుంది. అసలు ఏంది పరిస్థితి, ఏంది వాళ్ళు ఎవరున్నారో ఎవరు చనిపోయారో ఏమో అర్థం కాని పరిస్థితి. ఇక్కడ రోడ్డు పక్కన తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్న జనం అని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు. పాపం అక్కడ అసలు మామూలుగా లేదు పరిస్థితి, ఎక్కడ చూసినా కానీ దారుణం. మొత్తం ఇట్లా 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 కూలిపోయినాయి, మొత్తం అపార్ట్మెంట్లే మొత్తం ఇట్లా కూలిపోయినాయి. దారుణంగా ఉంది పరిస్థితి మొత్తం కూడా. ఇక పబ్లిక్ అంతా కూడా రోడ్ల మీదకి వచ్చిండ్రు, బతుకున్న వాళ్ళు రోడ్ల మీదకి వచ్చిండ్రు, ఆ లోపల ఉన్న వాళ్ళు ఏమైందో తెలియని పరిస్థితి మొత్తం. కొంచెం జూమ్ చేసుకో. దారుణంగా ఉంది పరిస్థితి వెనిజులాకు సహాయం అందించడానికి చాలా దేశాలు ముందుకు వచ్చినాయి. తర్వాత అందులో భారత్ కూడా 100% మేము మీకు సహాయంగా ఉంటాం, 100% మీకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి చాలా మెడిసిన్స్ని పంపించింది, వైద్యులను పంపించేసింది. అక్కడ సహాయక చర్యలకు తోడ్పడతా ఉంది భారత్. ఇక్కడ ఏమైందంటే ఒక మహిళ అంటే ఇక్కడ శిథిలాల కింద లోపల చిక్కుకొని పోయింది. లోపల చేతులు ఇట్లా పైకి ఇట్లా అంటే ఆమెని జాగ్రత్తగా బయటకు తీస్తూ ఉన్నారు. ఈ ఘటనని వెనిజులా మీడియాలో కూడా క్లియర్గా ఇది చూపించారు. అగో పాపం దారుణంగా ఉంది పరిస్థితి. బతికింది, మంచిగా ఉన్నది. ఇట్లా హృదయ విదారకమైనటువంటి ఘటనలు కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా కానీ. అక్కడ దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇది వెనిజులాకి సంబంధించినటువంటి అంశం. అయ్యో నల్లమల్ల పులి అని చెప్పేసి ఒక వార్త వేసింది. నల్లమల్ల పులులు పెరుగుతున్నాయంట. పులులు పెరుగుతున్నాయి కానీ వాటి తినడానికి ఆహారం దొరుకుతలేదట, వారికి సరిపడా ఆహారం దొరుకుతలేదు. ఇక్కడ ప్రాజెక్టులు కడుతున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడ రోడ్లు అవన్నీ వేస్తున్నారు కదా, దీంతో పులులు అక్కడ ఉండడానికి ఇబ్బందికర పరిస్థితులు అయిపోతున్నాయంట. పులుల సంఖ్య పెరుగుతున్నది, కాకపోతే వాటికి తిండి కూడా కావాలి కదా. ఒకవేళ తిండి దొరకలేదు అనుకో మనుషుల మీదకి వస్తాయి ఇవి కథ. అటువంటి పరిస్థితి ఉంటుంది. సంతతి పెరుగుతున్నా ఆ మేరకు లేని వనరులు, నల్లమలలో పులి మనుగడకు సవాళ్లు, సంఖ్యకు తగ్గట్టుగా పెరగని ఆహార వనరులు, కొత్త ఆవాసాల కోసం అమ్రాబాద్ వైపు పయనం, రోడ్ల విస్తరణ, సాగునీటి ప్రాజెక్టులతో ప్రయాణానికి అడ్డంకులు అవుతున్నాయంట. అటవీ సరిహద్దు ప్రాంతాల్లో కుక్కల ద్వారా కెనైన్ డిస్టెంపర్ అనేటువంటి వైరస్ ముప్పు ఉందంట. ఎవరికి? పులులకు. కుక్కల ద్వారా ఒక వైరస్ ఉంటుందంట. ఆ వైరస్తోని వాళ్ళకి ఏమైనా ప్రమాదం జరుగుతుందేమని చెప్పేసి అంటున్నారు. పులుల సంఖ్య పెరుగుతుందంట, ఎందుకంటే కొంతవరకు నడుస్తుంది. కాకపోతే ఏంటంటే వారికి మరి అన్నీ కల్పించాలి కదా. అంటే మనము అది చాలామంది అనుకోవచ్చు, పులులు ఉంటే చాలా నష్టం కదా, పులులు ఉంటే మళ్ళీ దాడి చేస్తాయి కదా అంటే, వన్యప్రాణులు అన్నింటినీ రక్షించుకోవడం కూడా మన బాధ్యతగా చూస్తారు. అది అందులో భాగంగా వాటిని రక్షిస్తారు.
ఇక సిఎస్గా సంజయ్ జాజు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు 2.5 ఏళ్లకు పైగా సర్వీస్ ఉన్నది. సంజయ్ జాజు సెంట్రల్ సర్వీసుల్లో పనిచేసిండు. ఏపీలో ఐటీ శాఖలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చిండు. ఇట్లా రకరకాలుగా ఆయనకు మంచి పేరున్నది. అయితే ఇక్కడికి ఇద్దరు ఇంకా ఐఏఎస్ ఆఫీసర్లు సీనియర్ ఆఫీసర్లు ఉండే. అయితే వాళ్ళని పెడతారని చెప్పేసి అందరూ కూడా భావించిండ్రు. కాకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ తర్వాత ప్రభుత్వం కానీ ఈయనని సంజయ్ జాజును తేవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నది. ఎందుకంటే మంచి వర్త్ఫుల్ క్యాండిడేట్ అనేటువంటి పేరుందంట ఆయనకు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ ఇద్దరిని పెడదాం అనుకుంటే ఎవరిని ఇంతకుముందు ఉన్నారు ఇద్దరు. ఆ ఇద్దరు ఇక్కడికి సంబంధించినటువంటి అధికారులు ఉన్నప్పటికీ వాళ్ళకి ఏముందంటే గతంలో ఏది మన బీఆర్ఎస్ ప్రభుత్వంతో కలిసి పనిచేసినారు. వాళ్ళు కలిసి పనిచేయడంతో పాటు కొంతవరకు వాళ్ళపైన మరి నమ్మకం లేదో ఏమైందో తెలియదు కానీ వాళ్ళని పక్కకు పెట్టేసి మొత్తం మీద సంజయ్ జాజుని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సిఎస్గా పెట్టిన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. దాంతో ఆయన ఈ నెల 30 తారీఖు నాడు ఇవాళ ఎంత 27 అంటే 30 తారీఖు నాడు ఎవరు ఇప్పుడు సిఎస్గా చీఫ్ సెక్రటరీగా కొనసాగుతున్నటువంటి రామకృష్ణారావు పదవీ విరమణ జరుగుతుంది. పదవీ విరమణ జరిగిన తర్వాత మరి ఎట్లా పదవీ విరమణ జరిగిన తర్వాత ఎలగొడతారంటే కాకుండా ఆయనని ముఖ్యమంత్రి సలహాదారుగా పెట్టుకుంటుండ్రు సీఎం. తర్వాత ఇప్పుడు సంజయ్ జాజుకు ఆ బాధ్యతలు అప్పగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో జరిగేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఈ సిఎస్ పేరు మీదనే జరుగుతుంటాయి. అట్లా దానికి సంబంధించి కీలకమైనటువంటి పోస్టు, రాష్ట్రంలో అత్యున్నత పోస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు మనం. రాష్ట్ర ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శి సిఎస్గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సిఎస్గా కొనసాగుతున్న కె రామకృష్ణారావు ఈ నెల 30న పదవీ విరమణ చేయనుండడంతో ఆయన స్థానంలో 1992 బ్యాచ్కి చెందిన సంజయ్ జాజును ప్రభుత్వం నియమించింది. ఆయన 2029 ఫిబ్రవరిలో రిటైర్ కానున్నారు. దీంతో దాదాపు 2.5 ఏళ్లకు పైగా రాష్ట్ర సిఎస్గా కొనసాగనున్నారు. కాగా కొత్త సిఎస్కు అత్యంత కీలకమైన పరిశ్రమలు, సమాచార, సాంకేతిక, కమ్యూనికేషన్ల ఐటీ అండ్ సి శాఖల పూర్తి అదనపు బాధ్యతలను కూడా అప్పగిస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వులు కూడా జారీ చేసిందంట. సిఎస్తో పాటు ఈ అదనపు బాధ్యతలు కూడా ఇస్తా ఉన్నదంట. ఇక సీఎం అడ్వైజర్గా రామకృష్ణారావు ఎక్స్ అఫీషియో స్పెషల్ సిఎస్ హోదాలో పదవి ఇస్తారట. ఎవరికి? రామకృష్ణారావుకు. ఈయన గతంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిండు. ఎవరు? రామకృష్ణారావు. ఆ తర్వాత సిఎస్గా చీఫ్ సెక్రటరీగా కొనసాగుతున్నాడు. 30 తారీఖు నాడు పదవి విరమణ చేస్తున్నాడు. అయితే తర్వాత ఈయనని సలహాదారుగా పెట్టుకోవాలనుకుంటుందట ప్రభుత్వం. ఈ నెల 30న రిటైర్మెంట్ తర్వాత అమల్లోకి వస్తుంది. ఇక సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎన్ శ్రీధర్, ఇన్వెస్ట్ తెలంగాణ సిఈఓగా అజిత్ రెడ్డి బదిలీ. ఇక జిఏడి పొలిటికల్ సెక్రటరీగా అహ్మద్ నదీం, ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్గా విద్యాసాగర్, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా రాహుల్ బొజ్జాకు బాధ్యతలు అప్పగించారు. 13 మంది ఐఏఎస్ ఆఫీసర్లని బదిలీ చేస్తూ రకరకాలుగా ఇట్లా పోస్టింగ్లు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. డిగ్రీ పీజీలో ఇక ఫీల్డ్ వర్క్ తప్పనిసరి. ఏమవుతుందంటే ఇక్కడ చదువుతున్నారు, చదువు కాకపోతుందంటే ఈ చదువుకు కానీ తర్వాత పోయి చేసే పనికి కానీ సంబంధం ఉంటలేదట. చదువు ఒకటవుతుంది, తర్వాత చేసే పని ఒకటవుతుంది. దీంతో ఆ పనిలో పెట్టుకోరంటే చదివినోడైనా సరే మాకు అవసరం లేదు, మాకు కొంతవరకు ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు కావాలని చెప్పేసి అడుగుతున్నారట కంపెనీలు. ఎక్స్పీరియన్స్ ఉండాలి, దీనిపైన కొంతవరకు అవగాహన ఉండాలని చెప్పేసి అడుగుతున్నారట. దీంతో డిగ్రీ పీజీలో ఏది ఫీల్డ్ వర్క్ కూడా ఒక భాగం చేయాలి, దానికి కూడా మార్కులు కేటాయించాలి, అది తప్పనిసరి చేయాలని చెప్పేసి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఒక నిర్ణయం తీసుకుందట. ఎందుకు అట్లా తీసుకుందంటే అక్కడ అందులో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్గా, అంటే చైర్మన్ ఉన్నాడు, ఆయన ఒక ఆయన ఉన్నాడు రెడ్డి గారు, తర్వాత వైస్ చైర్మన్గా ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం ఉన్నాడు. తర్వాత ఇటువంటి వాళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ చేసిండ్రు. ఎందుకనంటే ఇప్పుడు డిగ్రీ చదువుతుండు, పీజీ చదువుతుండు, మళ్ళీ ఎందుకు పనికి రాకుండా పోతున్నాడు. అందుకని మరి బయటకు వచ్చినాక వాళ్ళు పనికి రావాలి అంటే ఫీల్డ్ మీద కూడా కొంత అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఇది నిర్ణయం తీసుకున్నదంట. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ పేరుతో కొత్త పాలసీ తీసుకొస్తున్నారు. స్టూడెంట్ల కోసం 38 రకాల లెర్నింగ్ మార్గాలు, 15 నుంచి 20% క్రెడిట్ల కేటాయింపు. ఇక స్టార్ట్అప్ ఐడియాలు, తర్వాత హ్యాకథాన్స్, కమ్యూనిటీ సర్వీస్కు కూడా క్రెడిట్స్ ఇస్తారట.
రెగ్యులర్ పాఠాలకు ఆటంకం కలగకుండా నిర్వహణ, ఫీల్డ్ వర్క్ చేస్తేనే చేతికి పట్టా, మార్కెట్ అవసరాలకు తగ్గట్టు స్టూడెంట్లను రెడీ చేసే పనిలో విద్యాశాఖ ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి వస్తూ ఉంది. కాబట్టి డిగ్రీ పీజీకి సంబంధించి ఇక ఫీల్డ్ వర్క్ కూడా పెడతా ఉన్నట. పుస్తకాల్లోని పాఠాలకు సమాజంలోని పరిస్థితులకు మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చేందుకు సర్కార్ రెడీ అయింది. కేవలం 4 గోళ్లకే పరిమితమైన మూస చదువులకు స్వస్తి పలుకుతూ సమాజమే క్లాస్ రూముగా, ప్రపంచమే ల్యాబ్గా మార్చేలా కొత్త విధానం తీసుకొస్తుంది. రాష్ట్రంలోని డిగ్రీ పీజీ విద్యార్థులకు ఇకపై కేవలం క్లాస్ రూమ్ చదువులే కాదు, ఫీల్డ్ వర్క్ కూడా తప్పనిసరి కానుంది. ఆయా కోర్సుల్లో ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటే అనుభవాత్మక విద్య పేరుతో కొత్త విధానాన్ని ఉన్నత విద్యా మండలి తీసుకొస్తున్నది. థియరీ నాలెడ్జ్ను ప్రాక్టికల్ స్కిల్స్తో జోడించి కాలేజీ నుంచి బయటకు రాగానే ఉద్యోగం సాధించేలా విద్యార్థులను ఇండస్ట్రీ రెడీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేయబోతున్నదంట. ఏమని? దీని ద్వారా ఏమవుతుందంటే అయితే విషయం ఏంటంటే చదువుకు తర్వాత చేసే పనికి సంబంధం ఉండలేదు. కాబట్టి ఈ సంబంధం ఉండాలంటే ఏం చేయాలి? ఇది లెర్నింగ్తో పాటు అంటే ఇక్కడ చదువుతో పాటు ఇక్కడ ఫీల్డ్ వర్క్ని కూడా ఇస్తే ఏమవుతుందంటే ఒక రకంగా కంపెనీల పైన తర్వాత వాటిపైన పనులపైన కొంతవరకు అవగాహన ఉంటుంది. దాంతో ఎక్కడైనా పోతే ఉద్యోగం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి ఇది చేస్తున్నారంట. నిర్ణీత క్రెడిట్లను సాధించాల్సిందే, లేకపోతే గ్యారంటీ చేసినట్టు. ఇప్పుడు కొత్త విధానం ప్రకారం కోర్సు పూర్తయ్యేలోపు విద్యార్థులు నిర్ణీత క్రెడిట్లను సాధించాలి. ఎన్ఈపి గైడ్లైన్స్ ఆధారంగా యూజీ, పీజీ విద్యార్థులకు 15 నుంచి 20% క్రెడిట్స్ పెడుతున్నారు. వీటన్నింటినీ ఫీల్డ్ వర్క్ తర్వాత ప్రాజెక్టుల ద్వారానే సంపాదించాల్సి ఉంటుంది. అవి చేయకపోతే విద్యార్థులకు పట్టా అందదు. వీటిని అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ఏబీసీలో కూడా నమోదు చేస్తారట. డిగ్రీ పీజీ కోర్సుల్లో ప్రతి సెమిస్టర్ చివరిలో దీన్ని అమలు చేయబోతున్నారు. ఈ కొత్త విధానంతో రెగ్యులర్ పాఠాలకు ఎలాంటి ఆటంకం కలగదు. ఇది ఒక కొనసాగింపు ప్రక్రియగా సాగుతుంది. సెమిస్టర్ల మధ్య వచ్చే సెలవులు, నిర్ణీత సమయాల్లో విద్యార్థులు ఫీల్డ్కు వెళ్లాల్సి ఉంటుందంట. దీనికోసం విద్యార్థులు పైసా ఖర్చు చేయాల్సిన పని లేదు. కాలేజీలే స్థానిక పరిశ్రమలు, ప్రభుత్వ ఆఫీసులు, ఆసుపత్రులు, ఎన్జీఓలతో ఒప్పందాలు కుదుర్చుకొని స్టూడెంట్లని ఈ అవకాశాలు కల్పిస్తాయట. కాబట్టి ఒక రకంగా ఇది మంచి నిర్ణయమే. ఎందుకనంటే కనీసం చదువుకు తర్వాత చేసే పనికి సంబంధం లేకపోతే వీడు ఎందుకు ఈ చదువు ఎందుకు పనికి రాకుండా పోతున్నది? భూమి పెట్టని చదువు మనకెందుకు అంటున్నట. కాబట్టి భూమి పెట్టేటువంటి చదువు కావాలి అంటే అది ఉపయోగపడాలి, ఉపాధిని కల్పించాలి, ఉద్యోగాన్ని ఇప్పించాలి. అటువంటి అవకాశాలు కల్పించాలంటే ఏం చేయాలి? ఈ ఫీల్డ్ వర్క్ కూడా తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నది ఉన్నత విద్యా మండలి. ఇక పీజీలో 4 కొత్త కోర్సులట. సిపి గెట్ తర్వాత ఫస్ట్ ఫేజ్లో అందుబాటులోకి వస్తుంది. మొత్తం 8 కోర్సులకు టీజీసీహెచ్ఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద డిగ్రీ పీజీలో ఇక ఫీల్డ్ వర్క్ తప్పనిసరి చేస్తున్నారట. నీటి బాధితులను మర్చిపోయారా? కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోడీ ఆయనపై ప్రశంసలు కురిపించడంపై రాహుల్ గాంధీ స్పందించారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నప్పుడు చనిపోయిన ఆ పిల్లలు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించాడు. నీటు మొత్తం కూడా అవకతవకలు జరిగి మొత్తం కూడా పేపర్ లీక్ అయిపోయి ఆగమాగం అయిపోతే మళ్ళీ ఎగ్జామ్ రాయండి అంటే ఏం చేయాలని అర్థం కాక చాలామంది పిల్లలు పాపం చనిపోయినారు. అమాయక పిల్లలు చనిపోతే మరి ధర్మేంద్ర ప్రధాన్ ఎవరు? కేంద్ర విద్యాశాఖ మంత్రి. మరి ఆయన పుట్టినరోజు వేడుకలకు శుభాకాంక్షలు చెప్పిన ప్రధానికి ఈ నీటు అవకతవకలు జరిగి మొత్తం కూడా పేపర్ లీక్ అయిపోయి విద్యార్థులు చనిపోయినటువంటి అవి గుర్తుకు రాలేదా? దాని గురించి ఎందుకు మాట్లాడలేదని చెప్పేసి నిన్న రాహుల్ గాంధీ అడిగినట. ఇక ఫ్యాక్స్ సిలికాతో భారత్ సహా 34 దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. ఏఐ రంగాన్ని బలోపేతం చేసేందుకు అంతర్జాతీయ స్థాయిలో కీలక అడుగు పడింది. భారత్తో పాటు 34 దేశాలు అమెరికా నేతృత్వంలో ఏర్పాటైన అంతర్జాతీయ వ్యూహాత్మక కూటమి ఫ్యాక్స్ సిలికాతో ఉమ్మడి ఒప్పందానికి మద్దతు తెలిపినాయంట. రేపు రాష్ట్రానికి నితిన్ నబీన్ ఎవరు? భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్రానికి వస్తున్నట్టు. రేపు 3 రోజులు ఉంటాయంట ఇక్కడనే. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదివారం నుంచి
3 రోజుల పాటు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్నారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతమే టార్గెట్గా కీలక భేటీలు నిర్వహించనున్నారు. వర్చువల్ విధానంలో ఒకే రోజు 10 జిల్లాల బీజేపీ ఆఫీసులు ప్రారంభించనున్నట్టు. ఒకసారి అన్ని జిల్లాల 10 జిల్లాల్లో ప్రారంభిస్తారేమో ఒక దగ్గర నుంచి. ఇక్కడ బీజేపీ స్టేట్ ఆఫీస్ ఉంది కదా, అక్కడ నుంచి. ఆగస్టు 20 కల్లా మూసీ ఫేజ్ 1 పనులు టైం లైన్ ప్రకారం మొదలు పెట్టాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిండు. ఇక జూలై ఫస్ట్ వీక్ కేబినెట్ భేటీలో పరిపాలన అనుమతులకు గ్రీన్ సిగ్నల్. ఇక రివర్ బెడ్లో ఉన్న పేదలకు తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. ఇవ్వాల్సిందే కూడా. భూసేకరణ కోసం టీడీఆర్ లేదంటే చట్ట ప్రకారం పరిహారం. నెక్లెస్ రోడ్లో మూసీ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని సూచన. మూసీ ప్రాజెక్టుకు పురోగతిపైన సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిందట నిన్న. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ మొదటి దశ ప్రాజెక్టు పనులపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వేగంగా అడుగులు వేస్తున్నది. శుక్రవారం హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్ఆర్డి బోధి పెవిలియన్లో మూసీ ప్రాజెక్టు పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిండట. మొత్తం మీద ఆగస్టు 20 కల్లా మూసీ ఫేజ్ 1 పనులు స్టార్ట్ కావాలని చెప్పేసి చెప్తున్నాడట ముఖ్యమంత్రి. నిజంగా కూడా మూసీ ప్రక్షాళన చేయాలి కూడా. అంటే మురికిగా ఉండి తర్వాత మొత్తం కెమికల్స్గా మొత్తం దారుణంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నాయి ఆ నీళ్లు కాదు, ఒక రకంగా విషం. అటువంటి పరిస్థితి నుంచి వాటిని మంచి చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కాబట్టి చేయాలి కూడా, అవసరం. ఆపరేషన్ సింధూర్లో అమరులైంది 6. అధికారికంగా సోల్జర్ల పేరు ప్రకటించిన కేంద్రం నేషనల్ వార్ మెమోరియల్లో చోటు కల్పించి గౌరవం ఇచ్చిరట. ఆపరేషన్ సింధూర్లో ఎప్పుడు ఇక్కడ పెహల్గాం ఘటన జరిగిన తర్వాత అక్కడ దుర్మార్గులు నరరూప రాక్షసులు అక్కడికి పర్యాటకానికి వెళ్ళినటువంటి వారిని కాల్చి చంపేసినటువంటి ఘటన జరిగిన తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతోటి, ఎందుకంటే మన ఆడబిడ్డల బొట్టును తీసేసిండ్రు కాబట్టి ఆ సింధూర్ పేరుతోటి ఆపరేషన్ సింధూర్ పేరుతోటి అక్కడ పాకిస్తాన్ పైన యుద్ధం ప్రకటించింది. అందులో భాగంగా కాల్పులు కథాకారకం ఇవంతా కూడా జరిగితే ఆపరేషన్ సింధూర్లో 6 జవాన్లు చనిపోయినరంట. ఆ చనిపోయిన వాళ్ళ పేర్లని అంటే అప్పుడు ప్రకటించలేదు, ఇప్పుడు ప్రకటించిండ్రు. అందులో మన తెలుగు ఎవరు జవాన్ మురళీ నాయక్ కూడా ఉన్నాడు. కాబట్టి వాళ్ళందరికీ కూడా నిన్న నివాళులు అర్పించి తర్వాత వాళ్ళ పేర్లు కూడా ప్రకటించింది నిన్న. నేషనల్ వార్ మెమోరియల్లో చోటు కల్పించినట్టు వాళ్ళ పేర్లు అందులో పెడుతూ. రామ్ మందిరం నిధుల వ్యవహారం చంపత్ రాయ్ రాజీనామా. ట్రస్ట్ జనరల్ సెక్రటరీతో పాటు ట్రస్టీ అనిల్ మిశ్రా రిజైన్ చేసినట. విరాళాల చోరీ కేసులో 8 మందిని అరెస్ట్ చేసిండ్రు. 7,50,00,000 రూపాయల నిధులు గోల్మాల్ రంగంలోకి దిగిన సిట్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. 7,50,00,000 అంటున్నారు, ఒక దగ్గర 200 కోట్లు అంటున్నారు. ఏది రామ మందిర నిధుల వ్యవహారానికి సంబంధించి రామ మందిరాన్ని మనము నిర్మించడానికి విరాళాలు సేకరించిండ్రు. ఆ విరాళాలు సేకరించిన దాంట్లో అవకతవకలు జరిగినాయి. కొంతమంది 200 కోట్ల దాకా వేసేసింది అనేటువంటి ఆరోపణ ఉంటే సిట్ విచారణ చేస్తుందంట. అక్కడ ఆలయ ట్రస్టీగా ఉన్నటువంటి ఆయన కూడా రిజైన్ చేసిండు. ఎందుకంటే వాళ్ళ అనుచరులు కూడా కొంతమంది ఆ కేసులో ఉన్నారంట. 8 మందిని అరెస్ట్ చేసింది సిట్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. దాంతో మరి ఏమైందో తెలియదు. మంచిగా గొప్పగా చెప్పుకుంటారు. తర్వాత విషయం ఏంటంటే అక్కడ ఆయన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఆయన కూడా క్లియర్గా చెప్పిండు, ఎవరిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు. ఎందుకంటే ఇటువంటి దాంట్లో ఇట్లా అవకతవకలకు పాల్పడితే వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి ప్రకటించాడు. ప్రధాన్ గో బ్యాక్ రేపు దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభించనున్న సిజేసి అని చెప్పేసి సిజేపీ అని ఒక వార్త అనిపిస్తూ ఉంది. ప్రధాన్ అంటే ఎవరు? ధర్మేంద్ర ప్రధాన్ అంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి. అంటే వెళ్ళిపోవాలి, తర్వాత రాజీనామా చేయాలని చెప్పేసి కాక్రోచ్ జనతా పార్టీ గతం నుంచి డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే నీట్ పేపర్ లీకేజీ తోటి చాలామంది విద్యార్థులు చచ్చిపోయారు. తర్వాత ఇక్కడ సిబిఎస్ఈ పరీక్షలు కూడా అవకతవకలు జరిగినాయి. దాంతో చాలామంది విద్యార్థులు ఆగమాగమైనరు. ఈ నేపథ్యంలో రకరకాలుగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఏది చేయలేనటువంటి అసమర్థమైనటువంటి విద్యాశాఖ మంత్రి ఉన్నాడు, ఆయన తన పదవి నుంచి తొలగిపోవాలని చెప్పేసి డిమాండ్లు వస్తూ ఉన్నాయి.
రేపు దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభించనున్న సీజేపీ విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొనాలని పిలుపు. ఇక ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 7వ రోజుకు చేరుకున్న నిరసన అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇట్లా నడుస్తుంది. త్వరలో కేంద్ర కేబినెట్ ప్రక్షాళన జరుగుతుందట. ఎవరు? కేంద్ర మంత్రివర్గంలో ప్రక్షాళన జరుగుతుంది. ఉన్న మంత్రులు కొంతమంది పోతాయి, లేని మంత్రులు కొంతమందికి వస్తాయి. అటువంటి పరిస్థితులు ఉన్నాయంట. దానికి సంబంధించి కొందరు అవుట్, మరికొందరికి శాఖల మార్పు. ధర్మేంద్ర ప్రధాన్ను విద్యాశాఖ నుంచి తప్పిస్తారనే ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ అందరూ డిమాండ్ చేస్తారు కాబట్టి. పలువురు కీలక మంత్రుల శాఖల్లోనూ చేంజెస్. మంత్రివర్గంలోకి కొత్త ముఖాలు, యువత, మహిళలు, ఎస్సీ ఎస్టీలకు పెద్దపీట వేస్తారట. ఇట్లా ఓబీసీలు కనిపిస్తలేరు. మళ్ళా మరి ఏం చేస్తారో చూడాలి. $13,541 కిలోమీటర్ల కొత్త రోడ్లు. R&B పంచాయతీరాజ్ రోడ్లకు 2 ఏళ్ల తర్వాత మోక్షం. 19,300 కోట్ల రూపాయలతో పనులు. హ్యామ్ రోడ్లకు వర్క్ ఏజెన్సీలతో ముగిసిన ఒప్పందాలు. రేపు సీఎం చేతుల మీదుగా పనులు ప్రారంభిస్తారట. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 13,541 కిలోమీటర్ల కొత్త రోడ్ల నిర్మాణం, పునరుద్ధరణకు ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నది. 2 ఏళ్ల తర్వాత R&B పంచాయతీరాజ్ శాఖ రోడ్ల పనులు మొదలు కానున్నాయి. ఏకంగా 19,300 కోట్ల రూపాయలతో పనులు జరగనున్నాయి. హ్యామ్ స్కీమ్లో చేపట్టబోయే రోడ్లకు సంబంధించిన వర్క్ ఏజెన్సీలతో ఒప్పందాలు ముగిసినాయట. రేపు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నల్గొండ జిల్లాలో రోడ్ల పనులు ప్రారంభం కానున్నాయి. రాబోయే 30 నెలల లోపు పనులు పూర్తి చేయాలని ఏజెన్సీలకు లక్ష్యం విధించారు. 30 నెలల లోపు అంటే దాదాపుగా 2.5 సంవత్సరాలు అన్నట్టు. ఆ తర్వాత 15 ఏళ్ల పాటు రోడ్ల నిర్వహణ బాధ్యత కూడా కాంట్రాక్టర్లదే కావడంతో వాహనదారులు ప్రజలకి ఇక గతుకుల రోడ్లతో తిప్పలు తప్పనున్నాయట. మరి ఏసులు మంచిన 2.5 ఏళ్ళు అట. మరి వేసి 2.5 ఏళ్ళు వేస్తే ప్రభుత్వం అయిపోయేదాకనంట. కాకపోతే అంటే మా ఊరు రోడ్డు గురించి చాలాసార్లు కూడా, మా ఊరు అంటే యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం మల్యాల. బొమ్మల రామారం నుంచి మల్యాలకు రోడ్డు బాగలేదని చెప్పేసి చాలాసార్లు మా ఎమ్మెల్యే గారికి బీర్ల ఐలయ్య, ప్రభుత్వం ఇప్పున్నాడు ఆయన, బీర్ల ఐలయ్య గారికి చాలాసార్లు చెప్తే చేస్తా అంటుంటే సపడే కూకుంటున్నాడు ఆయన. చేయాలని చెప్పేసి మా గ్రామ ప్రజలందరూ కూడా కోరుతున్నారు. ఇట్లా చాలా నియోజకవర్గాల్లో చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, బాగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ రోడ్లను కంప్లీట్ చేస్తే, రోడ్డు రవాణా సరిగ్గా ఉంటే ఏమవుతుందంటే కమ్యూనికేషన్స్ అంతా కూడా మంచిగా జరిగి ఇబ్బంది లేకుండా ఉంటారు పబ్లిక్. రాష్ట్ర వ్యాప్తంగా దెబ్బతిన్న రోడ్లు. రాష్ట్రంలోని R&B పంచాయతీరాజ్ రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. కొన్నేళ్లుగా రిపేరు లేకపోవడంతో ఎక్కడికక్కడ గుంతలు ఏర్పడి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక 2 ఏళ్లుగా భారీ వర్షాలు, వరదల కారణంగా అనేక చోట్ల బీటీ రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయినాయి. దారుణంగా ఉన్న పరిస్థితి. కాబట్టి రోడ్లను సెట్ చేయాలి. ఈ రోడ్లేరని ఆయన అంటప్పుడు గతంలో కేసీఆర్ ఏం చేసిండు? అప్పుడు ఆయన ఏం చేసిండు? నేను ఆదివాసీ బిడ్డల కోసం హెలికాప్టర్లు పెడతా అన్నాడు. ఎవరికి? వాళ్ళకు ఏమైనా ఆరోగ్యానికి సంబంధించి వచ్చినప్పుడు హెలికాప్టర్లు పెడతా అన్నాడు. హెలికాప్టర్ పెట్టుడు తర్వాత విషయం, కానీ ఫస్ట్ రోడ్లు వేస్తే మంచిగా ఉంటుంది కదా. అప్పుడైతే జరగలేదుగా, ప్రభుత్వంలో కొన్ని జరగలేవు. కాబట్టి ఇప్పుడన్నా మరి అవి కంప్లీట్ చేయాలని చెప్పేసి కోరుతున్నారు ప్రజలు. సింగరేణిని ముంచింది బీఆర్ఎస్ఏ, బొగ్గుపై హరీష్ వి దొంగ మాటలు అని చెప్పేసి కూనంనేని సాంబశివరావు అంటున్నాడు. సింగరేణిలో బొగ్గు దొంగతనం జరగలేదు, అవి మేనేజ్మెంట్ తప్పుడు లెక్కలు. మీ యూనియన్ కోసం సింగరేణి ప్రతిష్టను దిగజారుస్తారా అని చెప్పేసి కామెంట్ చేసిండు సాంబశివరావు. సింగరేణి సంస్థను ముంచింది బీఆర్ఎస్ఏ అని సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు, సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి ఉన్నాడు. ప్రధాన కార్యదర్శి అంటే జాతీయ అన్నమాట, ఒకటే ఉంటాడు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. సింగరేణి సంస్థలో గనులు, కార్మికుల సంఖ్య తగ్గిపోవడానికి ముఖ్య కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యాలయం ముగ్ధుం భవన్ శుక్రవారం సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, కార్యదర్శి కె రాజుతో కలిసి కూనంనేని మీడియాతో మాట్లాడాడు. ఇక సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని, హరీష్ రావు దొంగ మాటలు చెప్తున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిండు. అయితే ఇక్కడ కార్మిక సంఘాల కోసం ఇట్లా మాటలు చెప్తుండని చెప్పేసి కూనంనేని అంటున్నాడు. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. సమరశంకారావం, సునీల్ బన్సాల్కు తెలంగాణ బాధ్యతల అప్పగింత,
బీజేపీ ఎన్నికల ఇంజనీర్గా ఇప్పటికే గుర్తింపు పొందిన సునీల్ బన్సాల్ ఇక బెంగాల్లో భారీ విజయాన్ని అందించిందట వ్యూహకర్తగా. దక్షిణాదిలో పార్టీ విస్తరణకు తెలంగాణ మైలురాయిగా మారనుందా అని చెప్పేసి ఒక కథనం వేసింది విజయక్రాంతి దినపత్రిక. ఓ రామ నీ నామం ఎంతో రుచిరా అని చెప్పేసి వేసింది. కానీ పాపం నామం రుచే కానీ పాపం ఇక్కడ రాముని పైసలు కూడా కథం చేసిండ్రు నాయన దొంగలు. చంపత్ రాయ్ అయోధ్య రామ మందిర నిర్మాణానికి సంబంధించి విరాళాలు సేకరించారు కదా, అందులో అవకతవకలు జరిగినాయట. శ్రీరాముడి నిధులు స్వాహ, అయోధ్య రామ మందిర విరాళాలు బొక్కిన ప్రబుద్ధులు రంగంలోకి సిట్. ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేసిండ్రు. రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ రాజీనామా, దర్యాప్తు వేగవంతం. ప్రస్తుతం అరెస్టులు రాజీనామాల పర్వం కొనసాగుతూ ఉంది. ఎవరినీ వదిలిపెట్టా అని చెప్పేసి అంటున్నాడు యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి. నిధుల దుర్వినియోగం వెనుక దోషులను గుర్తిస్తాం, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్తున్నాడు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య శ్రీ రామ మందిర విరాళాల దుర్వినియోగం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణ ముమ్మరమైంది. ఈ కేసులో ప్రస్తుతం అరెస్టులు రాజీనామాల పర్వం నడుస్తున్నది. ఆలయ నిధుల మళ్లింపు ఆరోపణలు వెలువెత్తుతున్న నేపథ్యంలో శుక్రవారం అంతా కూడా వాళ్ళు రాజీనామా చేసేసిండ్రు. ఇక మక్క రైతుల దుఃఖం, నెలలు గడుస్తున్న బకాయిలు చెల్లించని సర్కార్. 16 లక్షల టన్నులకు పైగా కొనుగోలు, 1600 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు. ఒక ఖమ్మం జిల్లాలోనే 300 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయట. చూసుకో ఎట్లున్నదో లెక్క. అధికారుల చుట్టూ రైతుల ప్రదక్షిణలు, వానాకాలం సాగుకు పెట్టుబడి ఇబ్బందులు అవుతున్నాయి ఎవరికి? రైతులకు. వడ్డీ వ్యాపారుల వైపు చూస్తున్న అన్నదాతలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. పాపం దారుణం అసలు. అక్కడ వరి రైతుల పరిస్థితి అట్లనే ఉన్నది, ఇక్కడ మక్క రైతుల పరిస్థితి అట్లనే ఉన్నది. పండించిన పంటను విక్రయించిన తర్వాత రావాల్సిన డబ్బుల కోసం రైతులు నెలల తరబడి వేచి చూడాల్సి వస్తున్నది. దుక్కి దున్ని విత్తనం నాటిన నుంచి ఎరువులు, కూలీల ఖర్చులు ఒకవైపు, పంట కోతకు వచ్చే వరకు పెట్టుబడి ఖర్చులు మరోవైపు తడిసి మోపడై చివరకు రైతుకు మిగిలేది రోజువారీ కూలీయే. అలాంటి పరిస్థితుల్లో పంటను అమ్ముకున్న రైతుకు రావాల్సిన డబ్బులు ప్రభుత్వం ఇవ్వకపోవడంతో అరిగోసపడాల్సి వస్తుంది. యాసంగిలో రైతుల నుంచి సుమారు 16 లక్షల టన్నులకు పైగా మక్కలను కొన్న ప్రభుత్వం ఇప్పటి వరకు 2300 కోట్ల రూపాయలకు పైగా చెల్లించగా ఇంకా 1600 కోట్ల రూపాయలకు పైగా రైతులకు చెల్లించాల్సి ఉందంట. పాపం వాటి గురించి ఎదురు చూస్తున్నారు రైతులు. కొత్త సీఎస్గా సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. సీఎం సలహాదారుగా రామకృష్ణరావు, సీఎం ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్ నియామకం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం 13 మంది ఐఏఎస్ ఆఫీసర్లని బదిలీ చేసిండ్రు. ఇక పంట పరిహారం ఎక్కడ? అకాల వర్షాలతో ఈ ఏడాది నీట మునిగిన లక్షలాది ఎకరాలు. గతంలోనే 2026లో నేటికి అందని ఇన్పుట్ సబ్సిడీ. ఉమ్మడి మెదక్ జిల్లాలో అతలాకుతలమైపోయినప్పుడు మొత్తం దారుణంగా ఉండే పరిస్థితి అది. పరీక్షా కేంద్రం ఒక చోట, రాసేది మరొక చోట. ఇక్కడ శాతవాహన యూనివర్సిటీ కథనటది. శాతవాహన యూనివర్సిటీలో కొంతమంది అధికారులు మొత్తం చేతివాటం చూపించేసి పరీక్షా కేంద్రం ఒక దగ్గర ఉంటుందంట, రాసేది ఒక దగ్గర ఉంటుందంట, అవన్నీ తీసుకుపోయి పేపర్లు తీసుకుపోయి అక్కడ ఇచ్చేస్తారు. ఇది ఏమైందంటే ఎట్లా బయటకు వచ్చిందంటే ఇట్లా పైసల పంపకాల్లో కొంతవరకు విభేదాలు వచ్చినాయట. అరే విభేదాలు వస్తే అట్టెట్లయితుంది, మొత్తం బయట పెట్టారు కొంతమంది. దాంతో బయటకు వచ్చింది కథ. నచ్చిన చోట పరీక్ష రాసి పేపర్లు ఇన్విజిలేటర్లకు అందజేత. శాతవాహనంలో మరో వివాదం. వర్సిటీ అధికారులు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం కుమ్మక్కైందంట. పంపకాల్లో తేడాలు రావడంతో ఈ విషయం బయటకు వచ్చింది. లేకపోతే మెల్లమెల్ల లోపల నడిచిపోతుండే కథ. ఇక బళ్ళారిలో పాటిల్తో బాత్చిత్ ఏమిటి? ఏ ప్రాజెక్టుల గురించి చర్చించారు? రాష్ట్ర ప్రయోజనాలపై హామీలేంటి? సీఎం రేవంత్ స్పష్టతనివ్వాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. రేపటి నుంచి నితిన్ నబీన్ పర్యటన ఉంటుంది రాష్ట్రంలో. తులం బంగారం కాదు, ఇనుము రాదు. ఒక్కో మహిళ ఖాతాలో 1.5 లక్షల రూపాయలు జమ చేస్తే రాజకీయాలకు స్వస్తి చెప్తా అంటున్నాడు ఎవరు? మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు. 3 ఏళ్ల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి చేసిందంతా మోసమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నాడు. రేవంత్ రెడ్డికి మా మహేష్ అన్న ఇక్కడనే ఉన్నాడు,
మహేష్ అన్న సమక్షంలో సవాల్ చేస్తున్నా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీకు గనక చిత్తశుద్ధి ఉంటే నువ్వు గనక ఈ రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్రంలోని 1,67,00,000 మంది ఆడ కూతుర్లకు ఆడబిడ్డలకు మొత్తం వాళ్ళ ఖాతాలలో 1,50,000 రూపాయలు వేస్తే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసమే తీసుకుంటా. నేను ఇచ్చిపెట్టిపోతా రాజకీయం. దమ్ముందా? సవాల్ స్వీకరిస్తావా? పక్కకే కొడంగల్ ఉంది. కొడంగల్లో మనం బంగారమోలే ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి కాలువలు దవ్వితే బ్రహ్మాండంగా గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చేటట్టు మీ నియోజకవర్గం పరిగికి 1,00,000 ఎకరాలకు, కొడంగల్ నియోజకవర్గానికి 1,20,000 ఎకరాలకు నీళ్లు వచ్చేటట్టు ఉద్దండాపూర్ నుంచి మొత్తం మనం సిద్ధం చేసి పెట్టినాం. రేవంత్ రెడ్డి గారు వచ్చినారు. వచ్చిన తర్వాత ఆ పనిని పక్కకు పెట్టి ఇవాళ కమిషన్ల కోసం, తనకు డబ్బుల కోసం, తన కుటుంబ సంపాదన కోసం 4,400 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా లిఫ్ట్ పెట్టిండు. చూసుకో, లిఫ్ట్ పెట్టి ఇవాళ ఎవరికిచ్చిండు? ఎస్సీ బీసీలకు 72% కాంట్రాక్ట్ అన్నాడు కదా. మరి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ 4,400 కోట్లు, 72% అంటే 3,000 కోట్లు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇయ్యాల. ఇచ్చిండా? 3,000 కోట్లు కాదు, 3 రూపాయలు ఇచ్చిండా ఎక్కడన్నా కాంట్రాక్టు? ఎస్సీ ఎస్టీ బీసీల గురించి ఇప్పుడు మాట్లాడుతుండు ఎవరు? కేటీ రామారావు. నువ్వు ఉన్నప్పుడు కూడా ఇవ్వలేదే రామన్న? మీరు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇవ్వలేదు. కాబట్టి అందుకనే తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏమంటుందంటే 100% బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి వాటా దక్కాల్సిందే. కాంట్రాక్టర్ 42% ఇస్తాను కాంగ్రెస్ పార్టీ చెప్పింది, అవతల వాటది. ఈ కామన్ డిక్లరేషన్ సంబంధించి ఇప్పటికీ గతి లేదు. ఉన్న బీసీ నాయకులు కూడా అడగరు, గట్లున్నది లెక్క. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనివారం తెలంగాణ చూద్దాం. 6 జవాన్ల వీరమరణం. ఆపరేషన్ సింధూర్లో మృతి చెందిన సైనికుల పేర్లు వెల్లడించిండ్రు. తొలిసారి పేర్లను వెల్లడించిన కేంద్రం. నేషనల్ వార్ మెమోరియల్ అధికారిక వెబ్సైట్లో జవాన్ల పేర్లు పెడుతున్నట. 5 ఆర్మీ, ఓ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది వీరమరణం. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరుల పేర్లు లిఖించనున్న కేంద్రం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. రేవంత్ను ఏమనాలి? 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు. 420 హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకుండు. 30 నెలలైన హామీలు అమలు చేయట్లే. అసైన్డ్ భూములకు ఇస్తామన్న పట్టాలే ఏమైనాయి? మహిళలకు కనీసం 2,500 రూపాయలు ఇవ్వట్లే. ఆడబిడ్డల ఖాతాల్లో 1,50,000 రూపాయలు వేస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా అని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసురుతున్నాడు. ప్రజల గొంతుకనయ్యా. నీట్ రద్దు, ఎన్నికల బాండ్లలో అవినీతి బయటకు తీశా. ప్రజల నమ్మకం ఉంచడమే అతిపెద్ద బలం. ఎదురయ్యే ప్రతి యుద్ధంలో పోరాడమే తెలుసు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభ ప్రతిపక్ష నేతగా 2 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. జై రాజ్యాంగం అంటూ రాహుల్ గాంధీ భావోద్వేగ పోస్టు చేసిండు. యూరియా వాడకం తగ్గాలే సరే, మరి సేంద్రియ ఎరువుల తయారీపై రైతులకేది శిక్షణ? సేంద్రియ ఎరువులు వాడాలి, తర్వాత పెండ వాడాలంటే పెండ ఎడికెళ్ళి తెస్తున్నారు. ఇప్పుడు బర్రెలే లేకపోయా పెండ ఎక్కడిది? ఆవులే లేకపోయా పెండ ఎక్కడిది? తర్వాత సేంద్రియ ఎరువులు ఎట్లా తయారు చేయాలి? మరి ఆకులతోటి ఎలాలతోటి మొత్తం కూడా సేంద్రియ ఎరువులు తయారు చేసిస్తే మనకు పంట దిగుబడి పెరుగుతుంది, మంచిగా వస్తుంది, అట్టిట్లా అని అంటున్నారు. ఇవి ఏమిటి? రసాయనాలు వాడద్దు, భూమి ఖరాబ్ అవుతుంది, అన్ని ఖరాబ్ అవుతుంది, మంచిగా ఉన్నది. మరి సేంద్రియ ఎరువులు ఎట్లా తయారు చేయాలి? ఇంక అతను శిక్షణ ఇవ్వాలి కదా రైతులకు, వాళ్ళకి చెప్పాలి కదా, అవగాహన కల్పించాలి కదా, దానికి సబ్సిడీలు ఇవ్వాలి కదా. లేకపోతే మనం ఉంటే ప్లాంట్లు పెట్టుకుంటే ఆ ప్లాంట్లకు ఎటువంటిది ఏం చేస్తారో చెప్పాలి కదా. అట్లా చెప్పినప్పుడు మంచిగా అవుతుంది. ప్రత్యామ్నాయ పంటలు ఏమంటారు? ఈ పంట మార్చాలి, వరి వేయద్దు, వేరే పంటలు వేయాలంటారు. ఏది వేస్తే ఏమి ఇస్తారో ఏం చేస్తారో మరి ఎట్లా చేయాలనో చెప్పరు. రైతు ఏం చేస్తాడు? మళ్ళీ అదే చేస్తాడు, వరే వేస్తాడు. ఇట్లా చేస్తే గ్రామ స్థాయిలో శిక్షణ శిబిరాలు కరువు. ఇక జీవామృతం, వర్మీ కంపోస్టు తయారీపై అవగాహన శూన్యం. ప్రదర్శన క్షేత్రాలు కొద్ది జిల్లాలకే పరిమితమైనవి. ప్రత్యామ్నాయం చూపితేనే యూరియా వినియోగం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇక ఆల్టర్నేట్ గురించి ఆలోచనే చేయలేకపోతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఆల్టర్నేట్ చెప్తలేవు కానీ మీరు సేంద్రియ ఎరువులు వాడండి అంటది. సేంద్రియ ఎరువులు ఎట్లా తయారు చేసుకోవాలో చెప్పాలి కదా.
దేశంలో రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పదే పదే చెబుతున్నాయి. ముఖ్యంగా యూరియా అధిక వినియోగం వల్ల నేల సారవంతత తగ్గిపోవడంతో పాటు సూక్ష్మ పోషకాల అసమతుల్యత, ఇటు భూగర్భ జలాల కాలుష్యం, పంట నాణ్యతపై ప్రతికూల ప్రభావాలు కనిపిస్తున్నాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నానో యూరియా, సమతుల్య ఎరువుల వినియోగం, ఇటు సహజ వ్యవసాయం, సేంద్రియ సాగుపై ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. యూరియా వాడకాన్ని అన్నదాతలు భారీగా తగ్గించాలని సూచిస్తున్నాయి. అందుకు ఇతరత్రా ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. అటు ప్రభుత్వాలు సూచిస్తున్నట్లు గత 2 ఏళ్ల క్షేత్రస్థాయిలో యూరియా కూడా రైతులకు సరిపడా దొరకడం లేదు. దొరకకపోతే మరి ఏం చేయాలి, ఏం కథ అనేది మరి చెప్పాలి కదా. యూరియా వద్దు అంటున్నారు. ఈ సేంద్రియ ఎరువు ఎట్లా చేసుకోవాలో చెప్పాలి. చెప్తే వాళ్ళు చేసుకుంటారు. ఇక కంచెలు తెంచినా కరువైన దర్శనం. ఏమైతుందంట, ముఖ్యమంత్రి కలుస్తలేడు, ఈయన కూడా కలుస్తలేడట. ఆరోపణలు ఉన్నాయి. గతంలో కేసీఆర్ కలవకపోతుండే ఆయన మొత్తం మీద ఒక రకంగా గడీల పాలన చేసిండని చెప్పేసి అందరం ఆరోపించారు. ప్రజలందరూ కూడా ఆరోపించి పక్కన పెట్టారు ఆయన. ఇప్పుడు 5 జాగాలలో ఉంటుండట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి ఈయన కూడా దర్శనం కూడా దొరకలేదనేటువంటి ఆరోపణ ఉన్నది. మరి ఆరోపణకు ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తారో చెప్పాలి. ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారానికి 2 రోజులు పబ్లిక్ని కలుస్తుండే ఆయన. ఆ పబ్లిక్ని కలిస్తే వాళ్ళ బాధల సాధకాలు చెప్పుకుంటే ఆ చెప్పుకున్నవన్నీ కూడా అవన్నీ పత్రాలు ఇస్తే ఆ పత్రాల ద్వారా అవి క్లియర్ చేస్తుండే. అటువంటి వ్యవస్థ ఉండాలి. ప్రజలకు ముఖ్యమంత్రిని కలిసేటువంటి అవకాశం ఉండాలి, మంత్రులను కలిసేటువంటి అవకాశం ఉండాలి. అది లేకపోతే ఏమవుతుంది, మళ్ళీ మనం గతంలో గైడీల పాలన అనుకున్నాం. గైడీల పాలన ఎందుకు అనుకున్నాం, ఆయన ఎవరిని కలవడని. మరి ఇప్పుడు మనం కూడా అదే చేస్తే ఒకే ఒక్క సీఎం 5 క్యాంప్ ఆఫీసులు. కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి పయనం. ఇక మరి సామాన్యుడికి సచివాలయం దక్కేదన్నాడు. ఏ ఆఫీసులో ఉంటాడో తెలియక ఐఏఎస్లు తిప్పలు పడుతున్నట. ప్రజాధనం దుబారా, అధికారులు గాబరా. సచివాలయంలో క్యాంప్ ఆఫీసుల హాట్ టాపిక్. కాంగ్రెస్ శ్రేణుల్లోనే అంతర్గత మదనం. ఇక ప్రధాని మోడీకి 2 ఆఫీసులు, ప్రధాని మోడీకి 2 ఆఫీసులు ఉన్నాయట అంతే. ఇక్కడ ముఖ్యమంత్రికి 5 ఆఫీసులు పెట్టినట. సీఎం రేవంత్కు 5 ఆఫీసుల. తెలంగాణ పరిపాలనపై ఆసక్తికర చర్చ. గడీల పాలనపై నాడు విమర్శలు, నేడు అదే బాటలో రేవంత్ రెడ్డి. నాడేమో గడీల పాలన, నేడేమో 5 ఆఫీసుల పాలన. గతాన్ని మర్చిపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఇప్పుడు కూడా పడుతుందని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక. గడీల పాలన అంతమైంది, ప్రజల ప్రభుత్వం వచ్చింది అని నాడు ప్రగతి భవన్ ఇనుప కంచెలు బద్దలు కొడుతుంటే తెలంగాణ సామాన్య పౌరుడు చప్పట్లు కొట్టాడు. తన కష్టాలు చెప్పుకోవడానికి సచివాలయం తలుపులు తెరుచుకుంటున్నాయని సంబరపడ్డాడు. కానీ సీన్ కట్ చేస్తే ఒకే ఒక్క ముఖ్యమంత్రి, ఏకంగా 5 అధికారిక కార్యాలయాలు. దేశాన్ని ఏలే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేనన్ని క్యాంప్ ఆఫీసులు ఇప్పుడు మన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకనే ప్రశ్న సగటు పౌరుడి ముక్కున వేలేసుకునేలా చేస్తుంది. నాడు కేసీఆర్ సచివాలయానికి రాకపోవడాన్ని తప్పుపట్టిన రేవంత్ రెడ్డి ఇవాళ 5 ఆఫీసుల చుట్టూ తిరుగుతుండడం ప్రజాధనం దుబారా అవ్వడమే కాకుండా అధికారులకు జనానికి అడ్రస్ దొరకని పాలనగా మారుతుందన్న ఆవేదన క్షేత్రస్థాయిలో బలంగా వినిపిస్తోంది. నిజానికి నాడు ఫామ్ హౌస్, ప్రగతి భవన్ అంటూ గత సీఎంపై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి తాను సీఎం అయ్యాక రూట్ మార్చారు. ఒకే ఒక్క సచివాలయం సరిపోదన్నట్టు జూబ్లీ హిల్స్ ఇల్లు, తర్వాత ఎంసీఆర్హెచ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్, ఇటు ఫ్యూచర్ సిటీ, ఇలా ఏకంగా 5 చోట్ల చక్రం తిప్పుతున్నారు. సీఎం ఏ రోజు, ఏ పూట, ఏ ఆఫీసులో ఉంటారో తెలియక ఫైళ్లు పట్టుకొని నగరం నలుమూలలా ప్రదక్షిణలు చేసుకున్నట సీనియర్ ఐఏఎస్ అధికారులు. కాబట్టి ఇట్లా పరిస్థితి ఉందని చెప్పేసి ఒక కథనం వేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక. కాబట్టి అందుబాటులో ఉండాలి. నాయకుడు అందుబాటులో ఉన్నప్పుడు, గతంలో నిజాం ప్రభుత్వం అనుకుంటే నిజాం కూడా వారానికి 1 రోజు, వారానికి 2 రోజుల్లో టైం ఇస్తుండేనట ఎవరికి, ప్రజలను కలిసి ప్రజల బాధలు చెప్పుకోవడానికి. అటువంటి అవకాశం ఉండాలి. ఉన్నప్పుడే నాయకునికి ప్రజలు దగ్గర అవుతారు. లేకపోతే నేను గెలవను, నేను అట్లా ఉంటాను, నేను ఇట్లా ఉంటాను, మీరు కూడా మీ నాయకులను కూడా ప్రజలు దూరం పెడతారు. ఆ టైం కూడా వస్తుంది. అది చూసుకుంటే మంచిగా ఉంటుంది. గతంలో అహంకారం అనుకున్నాం ఎవరికి, మనకు బీఆర్ఎస్లో ఉన్నటువంటి కేసీఆర్ని మనము, కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబాన్ని కానీ ఆయన మనం ఏమన్నాము, అహంకారంతో ఉన్నారు అని చెప్పేసి అన్నాం. మరి అహంకారంతో ఉన్నప్పుడు ఆయన ఎవరిని గెలవడన్నాం. మరి మీరు కూడా అదే పని చేస్తే మరి మీ పని ఏందవుతుందో మరి అర్థం చేసుకోవాలని ఒక ప్రత్యేక కథనం వేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక. వెనిజులాకు భారత ఆపన్న హస్తం అందిస్తుంది. సాయం కోసం ఆపరేషన్ అమిస్టాడ్. ఇక 2 C-17 విమానాల్లో సహాయక సామాగ్రి పంపిస్తుంది.
35 టన్నుల ఔషధాలు 35 టన్నులు 35,000 కిలోల ఔషధాలు మందులు 2 మొబైల్ ఆసుపత్రి టెంట్లు వెనుజులాకు అన్ని విధాలా అండగా ఉంటాం భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్తున్నాడు. ఎస్ఐఆర్కు ఏడాది పూర్తి 6 కోట్ల ఓట్లు తొలగింపు ప్రతిపక్షాలు ఈసీ మధ్య మాటల యుద్ధం. తెలంగాణ ఏపీ సహా పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న 3వ దశ ప్రక్షాళన. ఇక గతేడాది బీహార్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం. బీహార్లో ఏకంగా 65 లక్షల ఓట్లు తీసేసిరట. ఆర్టీసీని విలీనం చేయండి లేకపోతే దిగిపోండి, యూనియన్ ఎన్నికలు వద్దు, సర్కారులో విలీనమే ముద్దు అని చెప్పేసి తీర్మాన్ మల్లన్న నిన్న ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సంపత్ ముదిరాజ్ తర్వాత కుమార్లకి నిన్న సంఘీభావం చెప్పిండు. అయితే వాళ్ళని తీసుకొని ఇప్పుడు ఆర్టీసీ హాస్పిటల్ వేసిరట తార్నాకల. విలీన దస్త్రం మీద రేవంత్ సంతకం చేస్తే మేము యూనియన్ను రద్దు చేసుకుంటాం. గత సర్కార్ ఆర్టీసీని పట్టించుకోలే, అందుకే కేసీఆర్ గద్దె దిగాల్సి వచ్చింది. కేసీఆర్కు పట్టిన గతే రేవంత్కు పడుతుంది. సంపత్ ముదిరాజ్కి ఏం జరిగినా రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం. టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న నిన్న మంచిగా 100% ఒక ప్రకటన విడుదల చేసిండు. దాంతో మొత్తం నిన్న ప్రభుత్వం కదిలి ఆయనని తీసుకుపోయి ఎవరిని సంపత్ ముదిరాజ్ని తర్వాత కుమార్ అన్నని తీసుకుపోయి హాస్పిటల్ ఇచ్చిరట. సంపత్ దీక్షకు మల్లన్న మద్దతు ప్రకటించిండు. రాష్ట్ర సర్కార్ ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు శాసనమండలి సభ్యులు తీర్మాన్ మల్లన్న డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని వెంటనే అపాయింటెడ్ డేట్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మల్కాజ్గిరిలో తన స్వగృహంలో ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నాడు ఎవరు సంపత్ ముదిరాజ్. అయోధ్య విరాళాల స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిన్న ట్రస్ట్ జనరల్ సెక్రటరీ సంపత్ రాయ్ రిజైన్ చేసిండు. ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా కూడా రాజీనామా. 200 కోట్ల రూపాయల విరాళాలు మాయం చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికే చంపత్ రాయ్ డ్రైవర్ టిన్ను యాదవ్తో పాటు 8 మందిని అరెస్ట్ చేసిండ్రు ఎవరు సిట్ అధికారులు. ఇది మన వర్గాల సబ్ అండ బహుజన కులాలు తరలి రావాలి, రాజ్యాధికార సభను సక్సెస్ చేసుకుందాం. టీఆర్పీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వనజక్క పిలుపునిస్తా ఉంది. బలిగొండ మండలంలో కుల సంఘాల నేతలకు ఆహ్వాన పత్రికలు అందజేత, ఆలేరులో చెలో భువనగిరి పోస్టుల ఆవిష్కరణ. ఇక కోగిల లక్ష్మికి టీఆర్పీ నేతల ఇన్విటేషన్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. మొత్తం మీద తెలంగాణ రాజ్యాధికార పార్టీ భువనగిరిలో జూలై 5న తలపెట్టిన రాజ్యాధికార సమరభేరికి రావాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు తీర్మాన్ మల్లన్న. దీంతో మొత్తం మీద ప్రజలందరూ కూడా 100% మేము ఈ సభకు వస్తాం, ఈ సభను సక్సెస్ చేస్తాం, ఈ సక్సెస్ చేసుకోవడం అంటే ప్రజల జీవితాన్ని మార్చుకోవడం అని చెప్పేసి ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి మేము వస్తామని చెప్పేసి అందరూ అంటున్నారు. ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిన గత సర్కార్ రాష్ట్రాల మధ్య సమస్యలకు కేంద్రం మధ్యవర్తిత్వంతో పరిష్కారం. సిఆర్ పాటిల్ సమావేశంలోని అంశాలను సీఎం రేవంత్ రెడ్డి బయటపెట్టాలి, బీజేపీ చీఫ్ రామచంద్రరావు అంటున్నాడు. ఇది మన వర్గాల సభ. వచ్చే నెల 5న భువనగిరిలో జరగబోయే రాజ్యాధికార సమరభేరి సభ బహుజనుల సభ అని, ఇది సబ్బండ వర్గాల సభ అని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజక్క అన్నారు. రాజ్యాధికార సమరభేరి సభను పురస్కరించుకొని వనజక్క టీఆర్పీ నేతలు సభకు సంబంధించి ఆహ్వాన పత్రికలను పలువురికి శుక్రవారం అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో వివిధ కుల సంఘాల నాయకులను వనజక్క కలిసి ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భువనగిరి సభ సక్సెస్కు సహకరించాలని పిలుపునిచ్చారు. ఇది బీసీల సభ అని, ఈ సభ ద్వారా బీసీల సత్తా చాటుదామన్నారు. బీసీలు అంటే బిగ్ క్లాస్, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ ఉంటారు ఇందులో. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నరసయ్య గౌడ్, రాష్ట్ర నాయకులు పిట్టల శంకర్, భిక్షపతి గౌడ్, సుశీల, ఇక భయ్యా వెంకటేశ్వర్లు యాదవ్తో పాటు మండల పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక అటు ఆలేరు మండల అధ్యక్షులు చింతపండు వెంకటేష్ ఆధ్వర్యంలో శుక్రవారం రాజ్యాధికార సమరభేరి చెలో భువనగిరి వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి పసల ప్రసన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి పసల ప్రసన్న మాట్లాడుతూ జూలై 5న భువనగిరిలో నిర్వహించనున్న రాజ్యాధికార సమరభేరి సభకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు, రైతులు, యువత, మహిళలు,
ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఆలేరు పట్టణంలో చేనేత కార్మికుల సంఘం సభ్యులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. మరోవైపు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి గట్ల రాజన్న, ములుగు జిల్లా అధ్యక్షుడు తవిటి దిలీప్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు కోరె రవి, జిల్లా మహిళా అధ్యక్షురాలు పోరిక సునీత, జిల్లా ఉపాధ్యక్షురాలు శీలవంతుల సునీత, జిల్లా ఉపాధ్యక్షురాలు మొగిలిపల్లి వినోద, యువజన విభాగం నాయకులు గట్ల వినీత్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ విజయ్, ములుగు మున్సిపాలిటీ 2వ వార్డు కౌన్సిలర్ కోగిల లక్ష్మికి ఆహ్వాన పత్రం అందజేసి భువనగిరి సభకు రావాలని విజ్ఞప్తి చేసిండ్రు. మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవన్నీ కూడా ఆహ్వాన పత్రికలు, తర్వాత జనం తరలింపుకు సంబంధించి పోస్టర్ల ఆవిష్కరణలు, తర్వాత అవన్నీ కూడా వాల్ రైటింగ్ ఇదంతా కూడా నడుస్తూ ఉంది. 1,00,000 మంది లక్ష్యంగా మొత్తం కూడా సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ప్రజల సందర్శనకు నెక్లెస్ రోడ్లో మూసీ ఎక్స్పీరియన్స్ సెంటర్ సమీక్షలో అధికారులను ఆదేశించాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాలనా సారథి సంజయ్ జాజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియామకం, ముఖ్యమంత్రి సలహాదారుగా రామకృష్ణరావు. ఇక సీఎంఓలోకి ఎన్ శ్రీధర్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి బదిలీ, పలువురు ఐఏఎస్లకు బదిలీలు పోస్టింగ్లు ఇచ్చిందట. రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియమితులయ్యారు. ఇవన్నీ కూడా ఉన్నాయంట. ఈ వీరులు సింధూర్లో అమరులు, జాతీయ యుద్ధ స్మారకం వద్ద శిలాఫలకాలపై వీళ్ళ పేర్లు పెట్టిరట. అందులో శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన అగ్నివీర్ మురళీ నాయక్ ఉన్నాడు, తెలుగువాడు. 6 పేర్లను అధికారికంగా ప్రకటించిన కేంద్రం అమరవీరుల వివరాలు ఎట్లున్నాయంట. ఇక సుబేదార్ మేజర్ పవన్ కుమార్ 10 ఇన్ ప్రాంటీ బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నాడట. ఇక హవల్దార్ సునీల్ కుమార్ సింగ్ 237 ఫీల్డ్ వర్క్షాప్. తర్వాత రెస్టారెంట్ సురేంద్ర కుమార్ ఎయిర్ ఫోర్స్ 39వ వింగ్. లాన్స్ నాయక్ దినేష్ కుమార్ 5th ఫీల్డ్ రెజిమెంట్. ఇక రైఫిల్ మ్యాన్ సునీల్ కుమార్ జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్కు చెందిన 4వ బెటాలియన్. అగ్నివీర్ మురళీ నాయక్ 851 లైట్ రెజిమెంట్ అంట. వీళ్ళందరూ కూడా పాపం వీరమరణం పొందినరు ఇక్కడ ఆపరేషన్ సింధూర్లో భాగంగా. శిథిలాల కింద 50,000 మంది. వెనుజులాలో కొనసాగుతున్న సహాయక చర్యలు. 920కి పెరిగిన భూకంప మృతుల సంఖ్య. 3,660 మందికి గాయాలు. ఆత్మీయుల జాడ కోసం అనేక మంది అన్వేషణ. ఆపరేషన్ అమిస్తాద్తో భారత ఆపన్నాస్తం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. దారుణంగా ఉంది పరిస్థితి. మరికొరికి అవకాశం లభించేనా? కేంద్ర కేబినెట్ విస్తరణపై రాష్ట్ర భాజపాలో విస్తృత చర్చ జరుగుతుందట. మరి ఇంకా రాష్ట్రం నుంచి ఇంకోరికైనా వస్తుందా అండి మంత్రి పదవి? భవిష్యత్తులో 25% కనీస నిల్వ తప్పనిసరి. ఈపీఎఫ్ ఐటీ వ్యవస్థల్లో కీలక మార్పులు. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చేలా కార్యాచరణ. నల్గొండలో 4 చంపిన నరహంతకుడు ఒక్కడేనట. ఒకటే చంపిరా. మరి నలుగురు పేర్లు పెడితే మళ్ళా ఏది ఇంక కొంతమంది పేర్లు పెడితే వాళ్ళు కూడా జైలుకు పోవాల్సి వస్తాను. ఒక్కడే తీసుకుంటా మరి తెలియదు, కానీ ఒక్కడి పేరే పెట్టిరట, ఫైనల్ చేసిరట పోలీసులు. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. నిన్న పీర్ల పండుగ ఏంటి, మొహర్రం అయింది కదా. మొహర్రం విజువల్స్ కూడా ఉండే మన దగ్గర. ఊర్లల్లో చాలా ఉత్సాహంగా చేసుకుంటారు. అంటే కులమతాలకు అతీతంగా జరుపుకుంటారు. ఇది చార్మినార్ దగ్గర. ఇది పీర్ల పండుగ మొహర్రం.
ఏనుగు పైన పోతున్నట్టుంది. రైట్, ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. 1000 రూపాయలు కూడా వదలడంట. ఎవరు? మల్లారెడ్డి, అవినీతి అధికారి. 1000 రూపాయలు కూడా వదిలిపెట్టాడ. తీసుకో మా పైసలు అట్టెట్టుంటుంది లెక్క అంటాడట. మునగాడివిరా నాయన నువ్వు. కళ్ళు డిపోల నుంచి నెలవారీ మామూలు. నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అవినీతి దందా ఎఫ్ఐఆర్లో వెల్లడించినరు ఏసీబీ అధికారులు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు, పరిశ్రమల ఐటీ శాఖ స్పెషల్ సిఎస్గా అదనపు బాధ్యతలు. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం జయేష్ రంజన్, వికాస్ రాజ్. జయేష్ రంజన్, వికాస్ రాజు కూడా అవుతారని చెప్పేసి చాలామంది అనుకున్నారు. కాకపోతే జయేష్ రంజన్ కానీ తర్వాత వికాస్ రాజ్ కానీ వీళ్ళు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంతో కలిసి పనిచేసినారు. తర్వాత కొంతవరకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి పక్క పెట్టినరు ఏమో తెలియదు కానీ అందుకనే సంజయ్ జాజుని కేంద్రం సర్వీసుల నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. ఇప్పుడు సంజయ్ వైపే మొగ్గు చూపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ కేంద్రం, ఉమ్మడి ఏపీ, తెలంగాణలో జాజు కీలక బాధ్యతలు నిర్వహించిండు. ఇక సీఎం సలహాదారు ఎక్స్ అఫీషియో స్పెషల్ సిఎస్గా రామకృష్ణరావు నియమించింది ప్రభుత్వం. ఇదేంటి సార్, 4000 బూతులకు చేరని ఎన్యూమరేటర్ పారాలంట. ఇక్కడ హైదరాబాద్లో అయితే ఇంకా దారుణంగా ఉంది పరిస్థితి. 1000 మందికి ఒక ఎన్యూమరేటర్ని పెట్టిన మంచిగా ఉన్నది కానీ ఇప్పుడు మరి కొంత దగ్గర నడుస్తలేంట వ్యవస్థ. హైదరాబాద్లో అయితే చాలా దారుణంగా ఉంది. చదువు, సాంకేతికత లేని వారికి బాధ్యతలు. ఓటర్లకు సాయం చేయలేని స్థితిలో బిఎల్ఓలంట, బూత్ లెవెల్ ఆఫీసర్స్. 2002 ఓటర్ జాబితాలో పేరు వెతకడంలో వైఫల్యం. అవగాహనలో రాజకీయ కార్యకర్తలే మెరుగ్గా ఉన్నారట. రాజధానిలో ఓటొక చోట ఉండేది మరో చోటనట. 1,00,000 మందికి ఏం చేయాలో చెప్పేవారు లేరు. ఎంత భారమో ఎంత కాలమో స్పష్టత లేదు. నిమ్మకు నీరెత్తిన బిఎల్ఓల ప్రవర్తన. డెడ్లైన్ ముంచుకొచ్చాక సంక్షోభ పరిస్థితి. ఏ రోజుకు ఆ రోజు నివేదికలు తెప్పిస్తేనే మంచిది అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసిండ్రు. ఈ సర్ నడుస్తుంది కానీ పాపం కొంతమందికి అవగాహన లేదంట వాళ్ళకి, బిఎల్ఓలకి. వాళ్ళ పరిస్థితి ఏందో అర్థమవుతలేదు. ఇక 3 కాలాలు పెట్టారు. ఆ 3 కాలాలలో ఏమున్నది ఏం కథ? 2000 కంటే ముందు 2 కంటే ముందు ఉన్న ఓటర్లు ఎవరు, వాళ్ళ తల్లిదండ్రుల వివరాలు ఏంది, 2002 తర్వాత ఉన్నటువంటి ఓట్లు ఎవరి, వాళ్ళ తల్లిదండ్రుల వివరాలు ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది అంతా కూడా ఉన్నాయి అందులో. మూసీ రివర్ బెడ్ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటుడు. నెక్లెస్ రోడ్లో మూసీ ప్రాజెక్టు నమూనా. భూసేకరణకు పరిహారం లేదా టీడీఆర్ నిర్వాసితులే ఎంచుకోవాలంట. ఏది తీసుకుంటారో మీ ఇష్టమని. ఇక మూసీ మొదటి దశ ప్రాజెక్టుపై సమీక్షలో రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఆగస్టులో స్టార్ట్ చేస్తారట. అయ్యో రామ, అయోధ్య ఆలయంలో దొంగలు పడ్డారు. కెమెరాల కళ్ళు గప్పి ₹1,00,00,000 కొల్లగొట్టారు. దోచుకున్న సొమ్ము టాయిలెట్లలో దాచారు. కౌంటింగ్ గదిలోనే సిబ్బంది చౌర్యం. అక్రమాలు తెలిసినా పట్టించుకొని ట్రస్ట్. ప్రధాన కార్యదర్శి రాయ్ సన్నిహితుడు టిన్ను కీలక సూత్రధారంట. సిట్ నివేదికలో వెల్లడి. 8 మందిని అరెస్ట్ చేశారు. 79 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ట్రస్టుకు రాయ్, మిశ్రా రాజీనామా చేశారు. రాముడికే దిక్కులేకపోయా పరిస్థితి ఉంది. దారుణం ఉంది ఆయన. దేవుని కూడా మోసం చేస్తారా బాబు? ఎల్నిళ్లతో కృష్ణా గోదావరి బేసిన్లో వర్షాభావం ఉంటుందంట. వర్షాలు పడవేంట సరిగా. చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయంట. అల్పపీడనాలు ఏర్పడ్డా వర్షాలు పడేది ఈశాన్య రాష్ట్రాల్లోనే. వర్షాలు లేక సాగర్, శ్రీశైలం జలాశయాలకు నీరు సరిగా రాదంట. ఈసారి జల విద్యుత్తు పైన ప్రభావం ఉంటుంది. థర్మల్ విద్యుత్తుకు సమస్య ఉంటుందట. తాగునీటి సమస్యలు. కోస్తాంధ్రలో తీరానికి కోత పడుతుందట. రైతులతో పాటు ఆక్వా అంటే ఏంటిది? చేపలు కానీ రొయ్యలు కానీ ఇవన్నీ కూడా ఆక్వా అంటారు. సాగుదారులకు కష్టమే. ఇక ఐఓడి బలపడడానికి సమయం పడుతుంది. 1997కు మించి విపత్కర పరిస్థితి. ఎల్నినోను భూతంలా చూడక్కర్లేదు. 4 నుంచి 7 ఏళ్లకు ఒకసారి ఏర్పడడం సహజమే. భూతాపానికి ఎల్నినోకు సంబంధం లేదు. ఇన్కాజ్ సీనియర్ శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ అంటున్నాడు. దారుణంగా ఉంటుంది పరిస్థితి సార్ ఎల్నినోతోటి. రాష్ట్ర బీజేపీకి అధిష్టానం చికిత్స. రేపు రాష్ట్రానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వస్తున్నాడు. అంతర్గత సమస్యలు, పనిచేయని నేతలపైన నజరేస్తారట. 4 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలపైన దిశానిర్దేశం చేస్తారు. హైదరాబాద్లో 3 మున్సిపల్ కార్పొరేషన్లు అవుతున్నాయి కదా, మరి వాటితో పాటు ఇంకొకటి. రైతు భరోసాలో కొత్త రైతులు, ఎందుకంటే ఈసారి కొత్తగా తీసుకుంటారు కదా, పట్టా వేసుకుంటారు వాళ్ళు. ఈ నెల 15 నాటికి పాస్ పుస్తకం వచ్చిన వారికే
జూలై 5 వరకు లబ్ధిదారుల నమోదుకు అవకాశం. పథకం కోసం నిధులు సమీకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. బహిరంగ మార్కెట్ నుంచి 7,000 కోట్ల రూపాయలు రుణం తీసుకుంటారట. ఈ నెల 30న రైతుల ఖాతాలకు నగదు బదిలీ చేస్తారట. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలే. ఎక్కడ? వెనుజులాలో 920కి చేరిన మృతుల సంఖ్య, ఆచూకీ లభించని వారి సంఖ్య 50,000 పైనే ఉందట. కరాకస్, లా గువైరాల్లో హృదయ విదారక దృశ్యాలు. కాపాడాలంటూ శిథిలాల కింద ఉన్న వారి ఆర్తనాదాలు. కూలిపోయే స్థితిలో వేలాది ఇల్లు, వాటిలోకి వెళ్ళలేక పార్కులు, ఖాళీ స్థలాల్లో బాధితుల తిప్పలు. 35 టన్నుల వైద్య సామాగ్రి, మందుల్ని పంపింది భారత్. ధరాభారం తగ్గేది ఎప్పుడు? పశ్చిమాసియా యుద్ధంతో ధరలకు రెక్కలు వచ్చినాయి. ఏమైంది? అన్ని రేట్లు పెరిగినాయి. ఎందుకు పెరిగినాయి అంటే పెట్రోల్ రేటు, డీజిల్ రేటు పెరిగింది, గ్యాస్ రేటు పెరిగింది కాబట్టి మేము పెంచామన్నారు. ఇప్పుడు పెట్రోల్ రేటు, డీజిల్ రేటు తగ్గుతున్నది. మరి తగ్గుతున్నాయి, రేట్లు తగ్గుతున్నాయి అంటే రేట్లు తగ్గిస్తలేరు అటుకెళ్ళు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ నుంచి నిత్యావసరాల దాకా, ఇక టిఫిన్ల నుంచి టీవీల దాకా అన్ని పైకి అమాంతం పెరిగిన రేట్లతో విలవిల్లాడుతున్న జనం. యుద్ధం ఆగి చమురు ధరలు తగ్గిన రేట్లు మాత్రం తగ్గుతలేవట. పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు తగ్గితేనే ఏదైనా ప్రయోజనం. చమురు సంస్థలు పెట్రోల్ ధరలు తగ్గించేది అనుమానమే. ఇక ధరల భారంతో ఆందోళనలో పేద మధ్యతరగతి జనం ఉన్నారు. ఇప్పుడు ధరలు తగ్గినా కానీ ఇక్కడ ధరలు పెరుగుతున్నాయంటే పెంచుతారు మళ్ళీ పెట్రోల్, డీజిల్ రేట్లు. మరి తగ్గుతున్నాయి కదా, అక్కడ మంచిగా వస్తుంది కదా పెట్రోల్, డీజిల్ అంటే. అట్లా లేదు మన లెక్క. 5 ఏళ్లలో 1,00,000 మంది ఉద్యోగులు తొలగింపు. ఖర్చు తగ్గించుకునేందుకు ఫోక్స్ వ్యాగన్ యోచన అంట. ఇవి ఉంటారు కదా, ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వాళ్ళు ఎప్పుడు ఉద్యోగం పోతుందో అర్థమవుతలేదు పాపం వచ్చినాక. సంస్థకు మొత్తం 6.67 లక్షల మంది ఉద్యోగులు. జర్మనీలో 4 ఫ్యాక్టరీల మూత. CEO బ్లూమర్ అంటున్నారు. పైసల వేటలో పరిశోధన గాలికి. ఎక్కడ? వైద్య పరిశోధనలో అట్టడుగున భారత్ ఉందంట. కార్పొరేట్ ఆసుపత్రుల్లో లాభాలకే ప్రాధాన్యం ఇస్తారు కానీ పరిశోధనలు చేస్తలేరట, శూన్యంగా ఉన్నాయి. టాప్ ఆసుపత్రుల్లో ఏటా సగటున 48 పరిశోధనలే జరుగుతున్నాయట. అదే చైనా, అమెరికా, బ్రిటన్లో ఎంత జరుగుతున్నాయి? 2 నుంచి 3,000 పరిశోధనలు అక్కడ జరుగుతుంటే మన దగ్గర 48 అంట. ఉట్టిగా 48. మన దేశంలో రోగాల డేటా కూడా అస్తవ్యస్తంగా ఉంది. తాజా అధ్యయనంలో వెల్లడి. ఇస్లాంలోకి మారితే బీసీ ముస్లిం హోదా లేనట్టే, వారు కేవలం ముస్లింలే అవుతారు. బీసీఎం రిజర్వేషన్ కోసమే శ్రేణి వాదన. దానికి ఊతమిచ్చేలా తమిళనాడు ప్రభుత్వ జీవో. అది కోర్టు తీర్పు ఇస్లాంకు వ్యతిరేకమే. మద్రాస్ హైకోర్టు స్పష్టీకరణ. ఇస్లాంలోకి మారితే అక్కడ బీసీ హోదా ఇస్తుండే, ఇప్పుడు అది లేదు అని చెప్పేసింది క్లియర్గా కోర్టు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం. కేంద్ర కేబినెట్ భారీ ప్రక్షాళన. ఈ వారంలోపు పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందంట. ప్రధాన్ హర్దీప్కు ఉద్వాసన. నిర్మలా శాఖ మార్పు చేస్తారట. బండి సంజయ్ని ఉంచేది లేనిది అనుమానమే అని చెప్పేసి ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత్ దాస్కు చోటిస్తారని ఒక కథనం వేసింది ఈమె. ఎవరు? నమస్తే తెలంగాణ. కమాండ్ కంట్రోల్ దేశంలోనే అత్యుత్తమం, మా రాష్ట్రంలోనూ నిర్మిస్తాం. కేసీఆర్ దార్శనికుడు. మేఘాలయ ముఖ్యమంత్రి కే సంగ్మా ఫిదా అయ్యండి అని చెప్పేసి ఒక వార్త వేసింది ఈమె. కేసీఆర్ గురించి ఏ చిన్న మాట అన్నా కానీ పెద్ద వార్త వేస్తుంది ఈమె. పిత్తినా దగ్గిన. పట్టా భూములను హైడ్రా ముట్టుకోదని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. హైడ్రాతో సర్కార్ బ్లాక్మెయిల్ అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. మినిస్టర్ 30%. హైడ్రా దౌర్జన్యం. హైకోర్టు అండతో దొరికిన ఉపశమనం. హైకోర్టు ఆదేశాలతో భూముల్లో హైడ్రా బోర్డులు తొలగించి తమ బోర్డులు పెట్టిన ఎన్విఎస్ సంస్థ ప్రతినిధులంట. మరి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది నిజమా లేక కేటీఆర్ చెప్పింది నిజమా? నాడు కాంగ్రెస్ హయాంలోనే భూ క్రమబద్ధీకరణ 9.27 కోట్లు చెల్లించిన ఎన్విఎస్ కన్స్ట్రక్షన్ సంస్థ విచారణ తర్వాత అది ప్రైవేట్ భూమిగా తేల్చిన హైకోర్టు. తాజాగా అది ప్రైవేట్ భూమి అని ప్రభుత్వం అఫిడవిట్ ఇస్తే 30% వాటా కోసం నంబర్ 2 మంత్రి కొడుకు స్కెచ్ చేసిండట. మంత్రిని కలవాలని అధికారులు హుకుం. హైడ్రా ధమ్కి ఇస్తే స్టే ఉన్న 13.17 ఎకరాల స్వాధీనం చేసుకున్న హైడ్రా అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. హైడ్రా అడ్డం పెట్టుకుని భూపందేరం అంట. ఈదులకుంట పేరిట 2.5 ఏళ్లుగా నాటకాలు ఇట్లా నడుస్తున్నాయని చెప్పేసి ఒక కథనం వేసింది. ప్రతి మహిళా ఖాతాలో 1,00,000 వేస్తే రాజకీయాలు వదిలేస్తా అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. రామప్పకు మైనింగ్ ముప్పంట. కాంగ్రెస్ సర్కార్ చర్యలతో ప్రమాదంలో వారసత్వ సంపద.
1000 ఎకరాల్లో 300 మీటర్ల లోతులో బొగ్గు నిక్షేపాలు. ఇక్కడ ఓసీ తవ్వకాలు ప్రమాదం అని తేల్చిన నిపుణులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. అక్కడ తవ్వితే రామప్ప ఆలయానికి దెబ్బ పడుతుందట. అయోధ్య ట్రస్ట్ చీఫ్ రాజీనామా చేసిండు. వాస్తవాలు దాచి ఆర్డీఎస్పై ఏమార్చి అని చెప్పేసి ఆర్డీఎస్పై రేవంత్ సర్కార్ కుమ్మక్కు నాటకం. ఇక్కడ కర్ణాటక ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చి కుట్రలు, పూడికతో నీరు రావట్లేదని నమ్మించే ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఒక కథనం వేసింది. ఇక కొత్త సీఎస్గా సంజయ్ జాజు, సీఎం సలహాదారుగా రామకృష్ణరావు, అజిత్ రెడ్డి స్థానంలో ఎన్ శ్రీధర్కి చోటు కల్పించారట. 13 మంది ఐఏఎస్ ఆఫీసర్లని బదిలీ చేసిండ్రు. వచ్చే 3 నెలల్లో 21,000 కోట్ల రూపాయల అప్పు. అప్పు చెప్తా ఉంటుంది ఈమె ఎప్పటికప్పుడు, ఇట్లా అప్పు చెప్తుంటుంది. ఎన్నిసార్లు ఢిల్లీకి పోయిండో చెప్తుంటుంది అన్నట్టు. 29 మందికి ఫుడ్ పాయిజన్, బాధితులు 17 మంది చిన్నారులు. వివాహ భోజనం తిన్న బస్తీ